శిలువధ్వని. ఇది క్రీస్తు యేసు ప్రేమధ్వని, ఇది జగతిలో మ్రోగే శిలువధ్వని. పిలుచుచున్నది ప్రతి వారిని, వినుమా విశ్వసించుమా. దేవుని స్తోత్రం. ఒకసారి అందరూ గట్టిగా హల్లెలూయా చెప్పండి. పిట్ట కొంచెము కూతగనంలాగా మనం కొద్దిమంది ఉన్నా చాలా ఎక్కువ మంది ఉన్నట్టుగానే హల్లెలూయా చెప్పారు. దేవుని స్తోత్రం. ఏది ఇంకోసారి చెప్పండి. మీకు తెలుసా ఓ సంగతి, జ్ఞాపకం ఉందా? ఎప్పుడూ జ్ఞాపకం ఉంచుకోవాలి. ఏంటది? తెలీదు కదా. ఎంతమందికి తెలుసు యేసు ప్రభు తిరిగి వస్తాడని? ఎప్పుడు వస్తాడు? పలానా తారీఖు వస్తారంటే అప్పటిదాకా మనం సిద్ధపడి ఉండక్కర్లా. కానీ పలానా రోజు అనగానే ఆ రోజు కోసం సిద్ధపడతాం. కానీ ఎప్పుడు వస్తాడో తెలియదు అన్నాడు. మీటింగ్లో వస్తాడో, మీటింగ్ లేనప్పుడు వస్తాడో, పొద్దున్నో, సాయంత్రమో, మధ్యరాత్రో, తెల్లారుజామో, అర్ధరాత్రో తెలియదు. కాబట్టి మనం ఎప్పుడు ఎలా ఉండాలి? ఎప్పుడు వచ్చినా ప్రభు వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉండాలి. ఇంకొకటి కూడా మనకి ఎప్పుడు వస్తుందో తెలీదు. ఏంటో తెలుసా? మనం మారడం ఎప్పుడో మనకి ఎవరికి తెలియదు అండి లోకంలో. కాబట్టి ఎప్పుడైనా సరే వీటి రెండిటికి మనం సిద్ధంగా ఉండాలి. సిద్ధంగా ఉండాలంటే దీనికి ఏం మొక్కక్కర్లా, మూలగక్కర్లా. మనస్సు శుభ్రంగా పెట్టుకుంటే చాలు. దేవునితో మన మనస్సాక్షిని కాపాడుకుంటే ఆయన వచ్చినా మనం చచ్చినా ఏ బాధ లేదు. యేసయ్యతో నిరంతరం ఉండే రాజ్యంలో ఉంటాం. సో ఈ మధ్య రాకడ పాటలు కొంచెం మానేసాం. అందుకని ఒకసారి 125వ పాట, కలువరి సునాద గీతాల్లో 125వ పాట పాడుకుందాం. మేఘాలలో నీలి మేఘాలలో నిన్ను చేరాలని నా ఆశ, నా రాజుగా రాజుల రాజుగా నిన్ను చూడాలని నా ఆశ. ప్రభువైన యేసు రమ్ము, పరిశుద్ధులతో కొని పొమ్ము. నీలి మేఘాలలో నిన్ను చూడాలని నా ఆశ, నా రాజుగా రాజుల రాజుగా నిన్ను చూడాలని నా ఆశ. మేఘాలలో నీలి మేఘాలలో నిన్ను చేరాలని నా ఆశ. రాజుగా రాజుల రాజుగా నిన్ను చూడాలని నా ఆశ. ప్రభువైన యేసు రమ్ము, పరిశుద్ధులతో కొని పొమ్ము. ప్రభువైన యేసు రమ్ము, పరిశుద్ధులతో కొని పొమ్ము. అందరూ పాడదాం. మేఘాలలో మేఘాలలో నిన్ను చేరాలని నా ఆశ. నా రాజుగా రాజుల రాజుగా నిన్ను చూడాలని నా ఆశ. మేఘాలలో నీలి మేఘాలలో నిన్ను చేరాలని నా ఆశ. నా రాజుగా రాజుల రాజుగా నిన్ను చూడాలని ఆశ.
వధువు కోసం కడబూరతో రాగా మత్సైన గాని ముడతైన గాని కళంకము లేకుండను. వరుడైన యేసు తన వధువు కోసం రాగా మత్సైన గాని ముడతైన గాని కళంకము లేకుండను. పరిశుద్ధుని రక్తము నన్ను కడిగెను, పరిశుద్ధులతోను నన్ను చేర్చెను. పరిశుద్ధుల రక్తం నన్ను కడిగెను, పరిశుద్ధులతోను. మేఘాలలో మేఘాలలో చూడాలని నా ఆశ. రాజుగా రాజుగా చూడాలని నా ఆశ. మేఘాలలో మేఘాలలో చూడాలని నా ఆశ. నా రాజుగా రాజుగా చూడాలని నా ఆశ. పరిపాలన చేసేదను. మా మహిమ నగరిలో బంగారు వీధులలో నా యేసుతో నడిచెదను. నా యేసు రాజుతో యువరాజు నేనై పరిపాలన చేసేదను. మేఘాలలో మేఘాలలో చూడాలని నా ఆశ. రాజుగా రాజుల రాజుగా చూడాలని నా ఆశ. మేఘాలలో మేఘాలలో నిన్ను చేరాలని నా ఆశ. నా రాజుగా రాజుల రాజుగా నిన్ను చూడాలని నా ఆశ. ప్రభువైన యేసు అమ్మో, పరిశుద్ధులతో కొనిపోము. ప్రభువైన యేసు అమ్మో, పరిశుద్ధులతో కొనిపోము. మేఘాలలో మేఘాలలో నిన్ను చేరాలని నా ఆశ.
రాజుగా చేరాలని నా ఆశ. మా మహిమ నగరిలో బంగారు వీధులలో నా యేసుతో నడిచెదను. నా యేసు రాజుతో యువరాజు నేనే పరిపాలన చేసేదను. ఆ మహిమ నగరిలో బంగారు వీధులలో నా యేసుతో నడిచెదను. నా యేసు రాజుతో యువరాజు నేనే పరిపాలన చేసేదను. నా యేసులాగా నేనుందును, నా యేసుతోను నేనుందును. నా యేసులాగా నేనుందును, నా యేసుతోను నేనుందును. మేఘాలలో చూడాలని నా ఆశ. నా రాజుగా రాజుల రాజుగా చూడాలని నా ఆశ. మేఘాలలో చేరాలని నా ఆశ. రాజుగా రాజుల రాజుగా చూడాలని నా ఆశ. పోయిన యేసువా పరిశుద్ధులతో కొని పొందు. ప్రభువైన యేసురమ్మో పరిశుద్ధులతో కొని పొందు. మేఘాలలో చేరాలని నా ఆశ. నా రాజుగా రాజుల రాజుగా చేరాలని నా ఆశ. మేఘాలలో చేరాలని నా ఆశ. రాజుగా రాజుల రాజుగా నేను చూడాలని నా ఆశ. చూడాలని నా ఆశ. నేను చూడాలని నా ఆశ. చూడాలని నా ఆశ. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. అలాగే తలలు వంచావునయ్యా. మేఘాలలో పరిశుద్ధులతో దూతల సమూహములతో రాబోతున్నామని, బురధ్వనులతో రాబోతున్నామని మీ పరిశుద్ధ లేఖనాలలో మేము చదువుతున్న మాటలు నమ్ముతున్నామయ్యా. వచ్చినప్పుడు నిన్ను ఎదుర్కొనే భాగ్యం, నిన్ను చూచి నీతో చేరాలి అనే ఆశ మాకు దయచేయ. ముడతైన మచ్చైన కళంకమైన లేకుండా మామును శుద్ధీకరించాలని నీ ప్రశస్తమైన రక్తాన్ని మా కొరకు చిందించి గొప్ప రక్షణ ఇచ్చావే. నిర్మలమైన హృదయముతో, శుద్ధ హృదయముతో నిన్నెదుర్కొనుటకు, నీ రాజ్యములకు చేర్చబడుటకు మా ఒక్కొక్కరికి సహాయం ఇచ్చి ఈ మధ్యవార ప్రార్థన కోడికలు అనేకుల కొరకు విజ్ఞాపన చేయుటకు మాకు ప్రార్థనాత్మలు దయచేయండి. మాతో పాటు లైవ్లో జూమ్లో జాయిన్ అవుతున్న ప్రతి ఒక్కరిని కూడా దర్శించింది సన్నిధిని సంపూర్ణంగా బలముగా మాకు అందించమని క్రీస్తు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. చాలా వందనాలు. మరి లైవ్లో చూస్తున్న వారు మీరు ఎక్కడెక్కడి నుంచి చూస్తున్నారో లైవ్ చాట్లోకి వచ్చి మీరు టైప్ చేయండి. లైవ్లో వాడు కూడా 9:30 తర్వాతే మీరు ఎక్కువ మంది జాయిన్ అవుతున్నారు.
మరి ప్లీజ్ జాయిన్ అయినండి. మీ పేరు ఊరు టైప్ చేయండి. హల్లెలూయా. ఎప్పుడులాగే చేయాల్సిన భారాలు మన ముందు చాలా ఉన్నాయి. మన ఫోన్స్ చేస్తున్న వాటిని బట్టి మరి ఫోన్ కాల్స్ తగ్గుతున్నాయి అన్నప్పుడు వాట్సాప్ మెసేజ్లు వస్తాయన్న సంగతిని నోట్ చేసాం. చాలామంది ఫోన్స్ టీవీలో వాక్యం వినేవాళ్ళు కూడా వాట్సాప్లు పంపిస్తున్నారు. ఇంతకీ మీ బైబిల్ తెచ్చుకున్నారా? పాస్టర్ గారు ఒకరే తెచ్చుకున్నారా? పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం ఉత్తరపత్రములుగా చదువుకుందాం. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం మొదటి నుంచి చివరి వరకు. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయం. ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకిప్పుడు వ్రాయుచున్నాను. అంత్యదినములలో అపహాసకులు అపహసించుచూ వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొనుచు ఏలయనగా పూర్వము నుండి ఆకాశముండెననియు నీళ్లలో నుండి నీళ్ల వలనను సమకూర్చబడిన భూమియు దేవుని వాక్యం వలన కలిగిననియు వారు బుద్ధిపూర్వకముగా మరుతురు. అయితే ఇప్పుడున్న ఆకాశమును భూమియు భక్తిహీనుల తీర్పును నాశనమును జరుగు దినము వరకు అగ్ని కొరకు నిలువ చేయబడినవై అదే వాక్యం వలన భద్రము చేయబడి ఉన్నవి. కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ప్రభువు తన వాగ్దానమును గూర్చి ఆలస్యము చేయువాడు కాడు గాని ఎవడునూ నశింపవలనని ఇచ్చేయింపక అందరూ మారు మనసు పొందవలనని కోరుచు మీ ఎడల దీర్ఘశాంతము గలవాడై ఉన్నాడు. ఇవన్నీయు ఇట్లు లయమైపోవునవి గనుక ఆకాశములు రవులుకొని లయమైపోవునట్టియు పంచభూతముల మహావేంద్రముతో కరిగిపోవునట్టియు దేవుని దినపు రాకడ కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించుచు మీరు పరిశుద్ధమైన ప్రవర్తనతోనూ భక్తితోనూ ఎంతో జాగ్రత్త గలవారై ఉండవలెను. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు గనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. వీటిని గూర్చి తన పత్రికలన్నిటిలోనూ బోధించుచున్నాడు. అయితే వాటిలో కొన్ని సంగతులు గ్రహించుటకు కష్టమైనవి. వీటిని విద్యా విహీనులను అస్థిరులైన వారును తక్కిన లేఖనములను అపార్థము చేసినట్లు తమ స్వకీయ నాశనమునకు అపార్థము చేయుదురు. చేరువచ్చిన అందరు కలిసి చదువుదండి. మన ప్రభువును రక్షకుడునైన యేసుక్రీస్తు అనుగ్రహించు కృపయందును జ్ఞానమందును అభివృద్ధి పొందుడి. ఆయనకు ఇప్పుడును యుగాంత దినము వరకును మహిమ కలుగునుగాక. ఆమేన్. దేవుడు తన పరిశుద్ధ వాక్యం మన వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయంలో ప్రియులారా, ఈ 2వ పత్రిక మీకు ఇప్పుడు రాయిచున్నాను. పరిశుద్ధ ప్రవక్తల చేత పూర్వమును పలుకబడిన మాటలను ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తలుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకున్న వాళ్ళను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సులను
రేపుచున్నాను. ఈ రెండో పత్రిక రాస్తున్నాను, రెండోసారి చెప్తున్నాను, మళ్ళీ చెప్తున్నాను. ఏం చెప్తున్నాను? పరిశుద్ధ ప్రవక్తల ద్వారా పూర్వకాలం మందు పలుకబడిన మాట, ప్రభువైన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞ మీరు జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోవాలి. జ్ఞాపకం ఉంటాయా మీకేమన్నా? జ్ఞాపక శక్తి ఎంత మీకుంది? ఎన్ని విషయాలు గుర్తుపెట్టుకుంటారు? ఎంతసేపు గుర్తుపెట్టుకుంటారు? ఒక విషయాన్ని మర్చిపోకుండా ఉండాలంటే దానిని మాటికి జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ఎందుకు మర్చిపోతున్నామంటే ఆ విషయం మనం గుర్తుపెట్టుకోవడం లేదు, ఆ విషయం మనం జ్ఞాపకం చేసుకోవడం లేదు. లోకంలో ఏది జ్ఞాపకం లేకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాటలు, ఆయన మేలులు, ఆయన హెచ్చరికలు మనం జ్ఞాపకం చేసుకుంటూనే ఉండాలి. ఏంటి అపోస్తలులు చెప్పింది? ఏంటి ఆనాటి ప్రవక్తలు చెప్పింది? ఏంటి బైబిల్ చెప్పేది? బైబిల్లో ఉన్న సారం ఏంటి? బైబిల్ యొక్క అంతం ఏంటి? అంటే బైబిల్ దేంతో కన్క్లూడ్ అవుతుంది? మానవుని జననం, సృష్టి ప్రారంభంతో ప్రారంభమైన పరిశుద్ధ లేఖనాలు ప్రభువు రాకడతో క్లోజ్ అవుతున్నాయి. పరలోకం చేరటంతో ముగుస్తున్నాయి. ఈ ఆది నుండి అంతం వరకు నమ్మకంగా ఉండవలసిన అవసరత మనకుంది. అంచెదనములలో అపహాసకులు వచ్చి తమ స్వకీయ దురాశల చొప్పున నడుచుకొడుచు ఆయన రాకడ గురించిన వాగ్దానం ఏమాయను? పితరులు నిద్రించేది మొదలుకొని సమస్తమును సృష్టి ప్రారంభమున్నట్టే నిలిచి ఉన్నది అని చెప్పుదురు. మొదట మీరు అది తెలుసుకోవాలి. ఏం అవ్వలేదు, మనం రాకడ గుర్తుపెట్టుకోవటం సంగతి అట్టుంటుందండి. జ్ఞాపకం చేసుకునేకపోతే అపాయం. మనం జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు అపవాది వచ్చి ఎగతాళి చేస్తుంటాడు. ప్రభు వస్తాడంటే ఏంది మీరు ప్రభు వస్తాడంటారు? ఏమైంది? అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒకటే ఉందని అంచెదినాల్లో ఎవరు వస్తారండి? అపహాసకులు, తప్పుడు బోధకులు, అబద్ధ బోధకులు. మనకున్నటువంటి జ్ఞాపకం, ఈ మాట చాలా ఇంపార్టెంట్ ఇచ్చిందండి బైబిల్లో. యేసు ప్రభు రొట్టె ద్రాక్షరసం ఎందుకు తీసుకుంటున్నాం? మనం ఎందుకు తీసుకోమని చెప్పాడు? నన్ను జ్ఞాపకము చేసుకుంటకు దీనిని చేయుడి. ఏం జ్ఞాపకం చేసుకోవాలి? నేను నీ కొరకు ప్రాణం ఇచ్చాను, నీ యొక్క శిక్షను భరించాను, నిన్ను ప్రేమించినంతగా పానార్పణం చేయబడ్డారు అని ప్రతిసారి రొట్టె ద్రాక్షరసం తీసుకున్నప్పుడు యేసయ్య నన్ను ఎంత ప్రేమిస్తున్నాడు అన్నది జ్ఞాపకం చేసుకో. నేను క్రీస్తు రక్తము ద్వారా విమోచించబడిన వాడిని అని జ్ఞాపకం చేసుకోవడానికి. మనం చాలాసార్లు మనం ఎవరమన్న సంగతి మనం మర్చిపోతున్నాం. ప్రభువుని ఎరిగిన తర్వాత ఏంటండి, నా యేసు రాజు, రాజుల రాజుగా వస్తున్న యేసును చేరాలని నా ఆశ. చివరి చరణంలో పాడాం, ఆ పరమ నగరిలో బంగారు వీధులలో నా యేసుతో నడిచదన్. నా యేసు రాజుతో ఏ రాజుగా నడుస్తూ ఉంటావు నువ్వు? పనోళ్ళగానా, కూలోళ్ళగానా? యువరాజు నేనై. ఆహా, ఎంత గొప్ప భాగ్యం! ఎక్కడో ఉన్న మనల్ని తన రక్తమిచ్చుకొని రాజులైన యాజక వంశంలో చేర్చారు. జ్ఞాపకం చేసుకోవాలి. నేను ఈ లోకానికి చెందినవాడిని కాదు, నేను శారీర సంబంధిని కాదు, లోకానుసారమైన వ్యక్తిని కాదు. ఎంతసేపు ప్రభువుని ఎరిగిన తర్వాత కూడా ఇంకా మన కులాలు, మన దేశంలో ఈ కులాలు, మన తెలుగు వాళ్ళకి మరీ విపరీతం. చెన్నైలో ఉన్నాం కాబట్టి కాస్త బతికిపోయాం. ఏంటంటే
ఆంధ్రాలో మనం ప్రయాణం చేస్తుంటే రోజు కనీసం 5-6 రన్ను అడుగుతారు, మీరు ఎవరు, మీరు ఏ ఊట్లు, కులాలు, దాన్ని బట్టి గర్వం. ఏదో మాది పెద్ద కులం, మాది కొంచెం పెద్ద కులం, మేమేం తక్కువ తీసిపోలేదు. మన యొక్క ఆస్తులు, మన ఎడ్యుకేషన్, మన యొక్క బల సౌందర్యాలు, వీటిని గురించి ఆలోచించుకుంటూ నేను గొప్ప గొప్ప అనుకుంటున్నామే కానీ అసలు నిన్ను ఎక్కడ పెట్టాడు దేవుడు? ఈ లోకంలో ఉన్న గొప్పలన్నీ, ఈ లోకంలో ఉన్న కీర్తి, ధనము, అందము, అధికారం అన్నీ కూడా యువరాజు ముందు నువ్వు ఉండేటప్పుడు ఉన్నామన్నది నువ్వు జ్ఞాపకం చేసుకుంటే ఇవన్నీ చిల్లర డబ్బుల్లాగా ఉంటాయి, కాయిన్స్ లాగా ఉంటాయి, ఇవన్నీ గడ్డి పెరకల్లాగా ఉంటాయి. ఇంకా చెప్పాలంటే మర్చిపోతున్నాం మనం. వీఆర్ గివింగ్ మోర్ ఇంపార్టెన్స్ ఏంటంటే మన యొక్క డిగ్నిటీ, మన పరువు కాపాడుకోవాలి, మన డిగ్నిటీ కాపాడుకోవాలి, మనుషుల ముందు మెప్పు పొందాలి. నేను ఎవరిని ఒక వ్యక్తి ఒకరికి పరిచయం చేసుకుంటున్నప్పుడు ఏ విధంగా నిన్ను పరిచయం చేసుకుంటున్నావు? నీ వృత్తిని బట్టా, నీ జాతిని బట్టా, నీ ఎడ్యుకేషన్ని బట్టా, నీ డబ్బును బట్టా, లేక నీ ప్రభువును బట్టా? పౌలన్నాడు, ప్రభు అయిన యేసుక్రీస్తు సిలువ యందు తప్ప మరి దేని అందును అతిశయించుట నాకు దూరముగును గాక. నేను యేసయ్య బిడ్డను అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. నన్ను తీసుకుని వెళ్తానికి ప్రభువు రాబోతున్నాడు. ఈ లోకం నాకు శాశ్వతమైంది కాదు అన్నది జ్ఞాపకం పెట్టుకోవాలి. ఆ మనసు కలిగి ఉన్నంతసేపు ఈ లోక చింతలు మనల్ని చుట్టి ముట్టలేవండి, మనల్ని కన్ఫ్యూజ్ చేయలేవు, మనల్ని దగ్గరదార్చలేవు, మనల్ని అణిచివేయలేవు. ఇంకో మాట అక్కడ జ్ఞాపకం చేసుకోవాలి. మెయిన్ అదే మాట. ఈరోజు ప్రభు అయిన రక్షకుడు మీ అపోస్తుల ద్వారా ఇచ్చిన ఆజ్ఞను మీరు జ్ఞాపకము చేసుకునవలెనను విషయమును మీకు జ్ఞాపకము చేసి నిర్మలమైన మీ మనస్సును రేపుతున్నాను. మీ మనసును ఇంకా రెచ్చగొడుతున్నాను, నేను ఉద్రిక్తపరుస్తున్నాను. నేను ఎక్కడన్నా మర్చిపోతేమో. గొప్ప దైవజనుడు జోషి గారు ఉండేవారు. ఆయన ప్రసంగంలో కొన్ని 100 సార్లు వాడే మాట ఏంటంటే, నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కొంచెం ఊత పదంలాగా అయిందా అనుకుంటాం, కానీ ఇందులో ఎంత సారం ఉందో గమనిస్తే, ఐఎమ్ నాట్ టీచింగ్ యూ న్యూ థింగ్స్. కొత్తగా ఏం చెప్పటం లేదు, ఉన్నదే మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీకేం కొత్త విషయాలు ఏం చెప్పటం లేదు, మీకు తెలిసిన దాన్నే మీరు జ్ఞాపకం చేసుకోమని చెప్తున్నాను. ఆ రోజు అపోస్తలులు చెప్పింది అదే, ఆ రోజు ప్రవక్తలు చెప్పింది అదే, ఆది అపోస్తలులు చెప్పింది అదే, బైబిల్ చెప్పేది అదే. దాన్ని మరవద్దు, దాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. పేతురు గారికి జ్ఞాపకం చేసుకుంటే వచ్చే దీవెన ఏంటో బాగా తెలుసండి. దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటే, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు యొక్క చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటే, దాంట్లో ఎంత గొప్ప దీవెన ఉందో అది అనుభవిస్తేనే తెలుస్తుంది. దావీదు కూడా అన్నాడు, నేను జ్ఞాపకం చేసుకుంటే నాకు కొవ్వు మెదడు దొరికినట్టు ఉంది అన్నాడు. కొవ్వు మెదడు అంటే మీరు ఎక్కడ తింటారు మెదడు? మీకే మెదడు లేకపోతే ఓకే, ఏంటంటే స్మూత్గా ఉంటుంది అన్నమాట. అది అంటే కరిగిపోద్ది అన్నమాట. యేసయ్య మాటలు జ్ఞాపకం చేసుకుంటే అబ్బా ఎంత బాగుంది, ఎంత రుచిగా ఉన్నాయి, ఎంత తీతీగా ఉన్నాయి, ఎంత మేలు. ఆయన మేలు జ్ఞాపకం చేసుకుంటున్నప్పుడు మనకు తెలియకుండానే ఆనందం పొంగి పొర్లుతుంది, ఆసక్తి పొంగి పొర్లుతుంది. జ్ఞాపకం చేసుకోవాలి దేవుని మాటలు. ఇశ్రాయేలులకు కూడా మళ్ళీ చెప్తా ఉండేవాడు మోషే ద్వారా, మీకు దేవుడు చేసిన మేలు మరుస్తారేమో, జాగ్రత్త, మరవకండి, జ్ఞాపకం పెట్టుకోండి, జ్ఞాపకం చేసుకోండి, మీ పిల్లలకు జ్ఞాపకం చేయండి, మీరు కూర్చున్నప్పుడు లేచినప్పుడు దేవుని మాటలు నేర్పించండి. ఏదైనా ఒకటి మర్చిపోకుండా ఉండాలంటే మళ్ళీ దాన్ని జ్ఞాపకం చేసుకోవాలి.
మళ్ళీ మళ్ళీ దాన్ని వాడేదిగా వాడాలి, గుర్తుపెట్టుకోవాలి. ఆ కృతజ్ఞత ఉంటుంది. పేతురుకు బాగా తెలుసు, యేసయ్య మాటలు జ్ఞాపకం చేసుకుంటే, సీమోను నువ్వు నన్ను ఎరగవని 3 సార్లు, కోడి కుయ్యక మునుపు 3 సార్లు బొంకుతావంటే నేను బొంకను. ఒకవేళ వీళ్ళందరూ నన్ను వదిలిపెట్టినా నేను నిన్ను వదిలిపెట్టను అన్నాడు. సాతాను నిన్ను కోరుకున్నాడు చెల్లించడానికి అంటే ఆ మాట మనసులోకి రాలా. కానీ ఎప్పుడు జ్ఞాపకం వచ్చింది? 22వ అధ్యాయం లూకాసు వార్త 22వ అధ్యాయము 1వ వచనం పైనుండి చదివితే సరిపోద్ది. 60వ వచనం దగ్గర నుండి 60 నుంచి చదవండి. అందుకు పేతురు పోయి, నీవు చెప్పునది నాకు తెలియదనెను. అతడు ఇంకను మాట్లాడుతుండగా అప్పుడు దాకా కుయ్యల కోడి కుయ్యక మునుపు నువ్వు నన్ను ఎరగనని 3 మార్లు బొంగుతావు. అక్కడ వెళ్ళండి, 31వ వచనం చదవండి. సీమోను సీమోను, సాతాను మిమ్మల్ని పట్టి గోధుమల వల్లే జల్లించుటకు మిమ్మల్ని కోరుకొనను కానీ నీ నమ్మిక తప్పిపోకూడనట్లు నేను నీ కొరకు వేడుకొంటిని. నీ మనసు తిరిగిన తర్వాత నీ సహోదరులు అంత టైం తీసుకొని ప్రభువు రాత్రి అప్పగించబడిపోతున్నాడు. ఆయన ఈజ్ ఇన్ గ్రేట్ బిజినెస్. చెప్పాలంటే బిజినెస్ అంటే వ్యాపారం కాదు, అంత పనిలో ఉన్నాడు. రక్షణ కార్యం జరిగించడానికి, సిలువ ఎక్కటానికి, తన్ను తాను సమర్పించుకోవడానికి, నరక వేదన అనుభవించడానికి ఓవర్. మనకైతే టెన్షన్ అంటాం, ఊరికి వెళ్తున్నామంటేనే టెన్షను. పెట్టి సర్దుకోలేదు కొంతమంది కదండి. పరీక్షకి వెళ్తున్నామంటేనే టెన్షను. అంత సమయంలో పేతురుతో తీరిగ్గా అందరికీ చెప్పే విషయం వేరే ఉంది. ఇది పేతురికి స్పెసిఫిక్గా చెప్తున్నాడు. సీమోనో ఏంటండి, ఎప్పుడైనా ప్రభు 1కి 2 సార్లు పిలిచాడంటే ఇట్స్ వెరీ ఇంపార్టెంట్ అన్నమాట. చాలా జాగ్రత్తగా విను అన్నమాట. ఎందుకంటే నేను గమనించింది ఏంటంటే, చాలామంది ఈ రోజుల్లో 3 మాటలు చెబితే 1 మాటే వినపడద్దండి. మొదటిది వినపడదు, రెండోది వినపడదు, మూడోది వినపడద్ది. ఇది అక్కడ పెట్టు అన్నామనుకో, ఏది అని అడుగుతారు మళ్ళీ. ఎందుకంటే ఇది అన్నది వినరు, చూడరు. ఏంటంటే 2 విషయాలు చెబితే 1 విషయమే గుర్తుంటుంది. అందుకని మొదటిసారి సీమోను విన్నాడో లేదోనని, సీమోను టెన్షన్, కమాన్ నీతోనే మాట్లాడుతున్నా సీమోను. చూసారా ఎంత గొప్ప దేవుడు. ఇంటే ఇనిపోతే పొరా కాదు, ఇనిపించుకునేదాకా చెప్పే దేవుడు ఆయన. మోషే ఎన్నిసార్లు చెప్పాడు? మోషే, సమూయేలు, సౌలా ఏంటండి, ఏలియా, మార్తా. ఓ మార్తా, కించుకుంటున్నావు, నువ్వేందో చెప్పాలని కించుకుంటున్నావు. నేను చెప్పేది నీ ముందు ఉండు, ఆగు మార్తా, నేను చెప్పేది మార్తా. నువ్వు అనేక పొడులు పెట్టుకొని తొందరపడుతున్నావు, కానీ అవసరమైంది ఒకటే. వార్నింగ్ ఇస్తున్నాడు దేవుడు మనకి. సీమోను, సాతాను మిమ్మల్ని బట్టి జల్లెల్లో జల్లించినట్టు జల్లించడానికి కోరుకున్నాడు. మీలో అనేక మంది వీక్గా ఉన్నారు. జల్లెల్లో జల్లిస్తున్నప్పుడు నెల్లు, ఒడ్లు అలాంటివన్నీ ఏమైపోతాయి? 2 రకాల జల్లులు ఉంటాయి. పిండి జల్లించేది అది వేరు, కానీ గింజలు జల్లించేవి ఉంటాయి. వీక్గా ఉన్నవన్నీ జారిపోతాయి కిందకి.
శోధిస్తున్నాడు, మిమ్మల్ని జల్లించడం అంటే బాగా ఆడిస్తున్నాడు. సాతాను మిమ్మల్ని ఆడించబోతున్నాడు మిమ్మల్ని. కానీ నీకోసం నేను వేడుకున్నాను. ముందే చెప్పేశాడు, నువ్వు బొంకేస్తావని అక్కడే చెప్పేశాడు. చూస్తే కరెక్ట్గా చదివితే, నువ్వు తిరిగిన తర్వాత నాతో చెప్పంటే ఏంటి అర్థం? అక్కడ నువ్వు ఎంత గంభీరంగా చెప్పు. ఆయన ఇంకా ఆన్సర్ చెప్పకముందే చెప్పేశాడు. ఐ నో సాతాను జల్లెల్లో నువ్వు కింద పడిపోతావు, కానీ నేను నీ కోసం వేడుకున్నాను కాబట్టి నువ్వు తిరిగిన తర్వాత నీ సహోదరులను స్థిరపరచమన్నాడు. ఇప్పుడు మూడోసారి నేను ప్రభువుని ఎరగలని చెప్పినప్పుడు కోడి కొయ్యగానే 61వ వచనం ఇప్పుడు చదవాలి. అదే అధ్యాయం 22వ అధ్యాయం 61వ వచనం. అప్పుడు ప్రభువు తిరిగి పేతురు వైపు చూచాను కనుక, పేతురు, నేను కోడి కొయ్యక మునుపు ముమ్మారు నన్ను ఎరుగనందువని ప్రభుతో తనతో చెప్పిన మాట జ్ఞాపకము చేసుకొని, ఏం చేసుకున్నాడు? ప్రభువు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకున్నాడు. సరే, కుమిలిపోతున్నాడు. మూడోసారి చెప్పాడు, కోడి కూసేసింది, ఏం అర్థం కావట్లేదు ఇంకా. ఆ సమయంలో ప్రభు తన వైపు చూస్తే ప్రభు చెప్పిన మాట జ్ఞాపకం చేసుకొని పారిపోయాడా? ఉరి పెట్టుకొని చచ్చాడా? యూదాలాగా వెలుపలికి పోయి సంతాపపడి పశ్చాత్తాపడి దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు అండి మనకు పశ్చాత్తాపం వస్తుంది, కృతజ్ఞత వస్తుంది, స్తుతి వస్తుంది మన హృదయాల్లోనికి. దేవుడు చేసిన మేలులు మనం గుర్తు చేసుకుంటున్నప్పుడు మనం కృతజ్ఞులం అవుతాం, మనం విరిగిన హృదయం కలిగిన వారు అవుతాం. దేవుని మాటలు జ్ఞాపకం చేసుకున్నప్పుడు మన స్థితికి ముందుగానే హెచ్చరించినప్పటికీ నేను పట్టించుకోలేదన్న సంగతి జ్ఞాపకం చేసుకున్నప్పుడు పశ్చాత్తాపడ్డాడు. దేవుని మాటలు ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటుండాలి. అనుదినము దృష్టిలో చెప్పన్నాడు, ఒక పాపుల మార్గం నిలవక అపహాసాలు కూర్చుండక యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు. ఏదన్నా ఒక వాక్యం, కనీసం ఒక 2-3 వాక్యాలు ఒక రోజంతా మీ మనసులో గింగిర్లు తిరుగుతుంటాయా? పాటలో పదాలు కానీ, వాక్యములో పదాలు కానీ, అంటే పాటలో ఉన్న వాక్యం కానీ మీ హృదయంలో తిరుగుతుందా? నేను ఎందుకు ప్రతి పాట 2 సార్లు 3 సార్లు పాడిస్తానో తెలుసా? ప్రభు సార్ 2 సార్లు ఎందుకు పిలుస్తున్నాడు ప్రభు? అందుకే కొంతమందికి మొదటిసారి పాడినప్పుడు ఎక్కదు, మొదటిసారి పాడినప్పుడు అనుభవించలేరు, ఫాస్ట్గా పాడేస్తారు, తెలిసినట్టు పాడేస్తారు. దాన్ని మళ్ళీ మళ్ళీ పాడుతున్నప్పుడు మనసులో ఏమవుతుంది? అది నాటుకుంటుంది. రోజుకు ఒక వాక్యం మనసులో పెట్టుకుంటే మీ బతుకు దినాల్లో ఈ పాటికి ఎన్ని వాక్యాలు కంటతా వస్తాయో. అసలు మీకు మీరే టెస్ట్ పెట్టుకోండి, ఎన్ని వాక్యాలు బైబిల్ చూడకుండా మీరు చెప్పగలరు. నేను ఒత్తులు పొల్లులు ఫుల్ స్టాప్ల గురించి అడగటంలా, ఆ వాక్య సారం చెప్పినా చాలు. ఎంతమంది చెప్పగలరు? ఏదో ఒక 10 చెప్పండి. ఇప్పుడు 1 2 3 అంటాను, ఎవరికి వచ్చినాయి వాళ్ళే చెప్పండి, పర్వాలేదు, మాకందరికి ఎరగబడేది. అసలు నీకు వచ్చిందో లేదో నీకు తెలుస్తుంది. కమాన్ చెప్పండి, 1 2 3. సరే, ఇట్లా మీరు చెప్పుకుంటుంటే మాకేం అర్థం కావట్లా. నేను అడుగుతా, రిఫరెన్స్ అడుగుతా, మీరు చెప్పండి. ఓకేనా? 23:1 చెప్పండి. ముందు ఈజీ క్వశ్చన్ అడిగితే మీకు ఎంకరేజ్ ఉంటుంది. యోహాను సువార్త 3:16 చెప్పండి. ముగించండి, అనొద్దు. మత్తయి సువార్త 11:28 చెప్పండి.
యోహాను రాసిన మొదటి పత్రిక 3:16 చెప్పండి. చివరికి పాస్టర్ గారులు మిగిలారు. 3 కంటే ఎక్కువ రావన్నమాట మీకు వాక్యాలు. చూసారా, ఒకరోజు ఒక ప్రసంగంలో ఒక వాక్యం మన మనసులోకి వెళ్తే ఆ మాటలు నీకు తగ్గిన సమయంలో జ్ఞాపకం వస్తాయి. తగ్గిన సమయంలో జ్ఞాపకం వస్తాయి. నీ దగ్గర అంబుల పొద రెడీగా ఉంటే అపాయం వచ్చినప్పుడు అప్పుడు ఎత్తుక్కోక్కర్లేదు. మన ఇంట్లో ప్రతిదీ తేనండి, ప్రతి వస్తువు వాటి స్థలాల్లో పెట్టుకుంటే పని వచ్చినప్పుడు టక్కును వాడుకుంటాం. కత్తిరి వాడతారా మీరు? ఇప్పుడు కూడా దేనికో దానికి కత్తిరి అవసరం కదా ఇంట్లో. కత్తిరి అన్నప్పుడు ఒక్క 2 నిమిషాలు కత్తిరితో చేసే పని కోసం, కత్తిరి కోసం 30 నిమిషాలు ఎత్తుకుతారు కొంతమంది. పైన చూడు, కింద చూడు, అరలో చూడు, డ్రాలో చూడు, ఏమైంది మొన్న అక్కడెక్కడో పెట్టావు, అది అక్కడ వదిలేసావు. ఏంటంటే ఒక చోట పెట్టుకున్నావు, టక్కుని తీసావు, కత్తిరి అయిపోయింది పని. ఈ సీల్స్ ఇప్పుడు ఈ ప్లాస్టిక్ సీల్స్ స్టిక్కర్లు వేస్తున్నాడు చూడండి, అన్నిటికీ వేసి నొక్కేస్తున్నారు. అది ఓడదీయటం మొన్న పుస్తకానికి ఓపెనింగ్ ప్రేయర్కి పెట్టుకొచ్చారు. ఇంతకుముందు దాడం కట్టి రిబ్బన్ కడితే ఇట్లా అంటే వచ్చేస్తుంది. వేసి స్టిక్కర్లు వేసి తుర్ర అంటించేస్తే పీకి 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 టైం ఎంతసేపు వేస్ట్ అవుతుంది. ఒక కత్తిరి ఉంటే టక్కున సీల్ కట్ చేయవచ్చు, అయిపోద్ది. దాన్ని గోర్లు పెట్టి గింజుకుంటారు, దాన్ని పెన్ను పెట్టి పొడుస్తారు, ఇది ఇరిగిపోద్ది. మా దగ్గర ఉన్న సహోదరులు స్పూన్ పట్టుకురాయా కాఫీ కలుపుకోవడానికంటే సాంబార్ వేసుకుని స్పూన్ పట్టుకొస్తారు. చిన్న స్పూన్లు కొనుక్కొచ్చి పెట్టాను కదయ్యా, ఎక్కడ పెట్టారంటే లేవన్నా అక్కడ అంటాడు. నువ్వు కడిగాక మళ్ళీ అక్కడ పెడితే కదా ఉంటాయి, నువ్వు ఎక్కడ పెడుతున్నావు తీసుకెళ్ళి. ఇప్పుడు అట్లాగే ఉంది మన సంగతి. బైబిల్లో ఉన్న వాక్యాలు మన హృదయంలో అమర్చుకుంటే బాధ కలిగిందా, అప్పుడు ఆ వాక్యం నిన్ను ఆదరిస్తుంది. సమస్య వచ్చిందా, ఆ వాక్యం నిన్ను ఆదరిస్తుంది. భయం వేసిందా, దానికి తగిన వాక్యం ఉంది. ఏంటంటే చాలామంది ఇళ్ళల్లో మందుల డబ్బాలు ఉంటాయి. యాస్ప్రిన్, క్రోసిన్, మెటాసిన్, అనాసిన్. చూసారా ఈ పేర్లన్నీ ఎట్ట వచ్చినాయో? సిన్ను అన్నిటికీ సిన్నే. ఈ వ్యాధులన్నీ కారణం సిన్ను. ఏంటంటే కొంతమంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి మళ్ళీ లైన్ నిలబడాల్సిన పని లేదు. చిన్న చిన్న దానికి ఏం చేస్తారు, ఏదైనా వస్తే ఆ డబ్బా తెచ్చుకొని ఆ మాత్ర తీసుకొని వేసుకుంటారు. అంతటితో టెంపరీ రిలీఫ్ వచ్చేసింది. ఏంటంటే ఒక చిన్న మాత్ర లోపలికి వెళ్తే ఎలాగ మనకి మార్పు, స్వస్థత కలుగుతుంది. దేవుని మాట రైట్ టైంలో రైట్ వర్డ్ విల్ హీల్ యూ, విల్ గివ్ యూ స్ట్రెంగ్త్. నిన్ను ఆదరిస్తుంది, నిన్ను బలపరుస్తుంది, నిన్ను ఆపు చేస్తుంది, కీడులో పడకుండా నిన్ను హెచ్చరిస్తుంది. అందుకే వాక్యం యేసయ్య మాటలు గుర్తుండాలంటే మనకి గుర్తుండాలి. ఆ రోజు కనుక పేతురుకి ప్రభువు మాట గుర్తుండకపోతే, ఆయన చెప్పిన మాట గుర్తుండకుండా తను చేసింది మాత్రమే తలంచుకొని కుమిలిపోయి ఉంటే డిప్రెషన్లోకి వెళ్ళిపోయి ఉండేవాడు. లేకపోతే తాను కూడా ఉరేసుకొని చచ్చే ఉండేవాడు. కానీ యేసయ్య చెప్పిన నేను వినలేదు చూడు అన్న సంగతి జ్ఞాపకం చేసుకున్నప్పుడు నన్ను ఎంత ప్రేమించి ముందుగా ప్రభు నన్ను హెచ్చరించాడు. ఆయన హెచ్చరిక నేను తీసుకోలేదని పశ్చాత్తాపడ్డాడండి. ప్రతిసారి దేవుడు చేసిన మేలులు మనం గుర్తు చేసుకుంటే, సరైన సమయంలో సరైన వాక్యం మనకు జ్ఞాపకం వచ్చినప్పుడు మనకి పశ్చాత్తాపం కలుగుతుంది, మనకు ధైర్యం కలుగుతుంది, మన విశ్వాసం వృద్ధి చెందుతుంది, మనకి మార్గం తెరవబడుతుంది, మన భయాల నుంచి విడుదల పొందుతాం. జ్ఞాపకం చేసుకో, వాక్యాన్ని జ్ఞాపకం చేసుకోండి, దేవుడు చేసిన మేలులు జ్ఞాపకం చేసుకోండి. చాలాసార్లు ప్రతిసారి సమస్య వచ్చినప్పుడు భయపడుతూనే ఉంటామే, కానీ గతంలో సమస్యల మీద దేవుడు ఎలా జవాబు ఇచ్చాడో అనేది జ్ఞాపకం చేసుకోవచ్చు కదా.
నువ్వు బాలుడివయ్యా, వాడు ఆరిదేరిన వస్తాదయ్యా, గొల్యాతును నువ్వు చంపలేవయ్యా అని ఆ రాజు నిరుత్సాహపరుస్తుంటే సౌలు రాజు దావీదుని ఏమన్నాడు దావీదు? ఒకరోజు నేను గొర్రెలు కాసుకుంటుంటే ఒక ఎలుగుబంటు వచ్చింది, దాన్ని నేనేం చేశాను తెలుసా? పట్టుకొని చీరేశాను. ఇంకో రోజు సింహం వచ్చింది, దాన్ని కూడా పట్టుకొని చీరేశాను. ఆ ఎలుగుబంటును ఆ సింహాన్ని చంపటానికి సహాయం చేసిన దేవుడు ఈ సున్నతి లేని ఫిలిష్తీయుడు జయించడానికి నాకు సహాయం చెయ్యడా? ఏం జ్ఞాపకం చేసుకుంటున్నాడు? ఎలుగుబంటితో మీరు కుస్తీ పడతారా? చూసారా ఎలుగుబంటి ఎప్పుడన్నా? తెల్లగా ఉంటుంది, భయంకరంగా ఉంటుంది దాని అవతారం. ఈ అందానికి కారలు పడుతుంటాయి మూతలో నుంచి. అప్పుడప్పుడు నీలగిరిలో మాకు ఎక్కడో దూరం నుంచి కనపడి చూడగానే అడిలిపోయేవాళ్ళు. నల్లగా భయంకరంగా మీద పడుతుంది, గోర్లు వేసుకొని వచ్చేస్తుంది అది. దానికి భయపడలేదు దావీదు, దాన్ని జయించగలిగాడు. ఇంకా సింహం అంటే చెప్పక్కర్లా, భయంకరంగా గాంటించుకుంటూ కూరలు వేసుకొని వస్తుంది, దాన్ని పట్టుకొని చీల్చేశాను నేను. గతంలో నాకు సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా సున్నతి లేని ఈ అవిశ్వాసిని జయించడం పెద్ద పని కాదు. నా దేవునికి నాకు సహాయం చేస్తాడని నమ్మాడండి. గతంలో నీకు విడుదల వచ్చింది, ఇప్పుడు ఎందుకు భయపడుతున్నావు? అదో నీకు ఒక ఆపరేషన్ చెయ్యాలి అన్నప్పుడు ఏమైపోద్దో. మరి గతంలో ఆపరేషన్ జరగలేదా? నాకు తెలిసి ఆపరేషన్ జరిగిన వాళ్ళకే జరుగుతుంటాయి, జరగని వాళ్ళకి ఏమీ జరగదు. హల్లెలూయా. ఒకేసారి పోతారు వాళ్ళు. నాకు ఎప్పుడు ఏ జబ్బు రాలేదు, నాకు ఎప్పుడు ఏ జబ్బులు రావన్నాడు ఆయన. రావన్నాడు, రమాన పోయాడు. ఏమంటే ఆయనకి రెసిస్టెన్స్ లేదు. మనకు జబ్బులు ఎన్ని వస్తే మన శరీరంలో ఏమవుతుంది? అంత రెసిస్టెన్స్, ఇమ్యూన్ సిస్టమ్ పెరుగుతుంది. అందుకే ఇండియన్స్ ఏ నీళ్లు తాగినా కడుపు జబ్బు రాదు. ఇతర దొరలు వచ్చి మన నీళ్లు తాగారనుకోండి, రెండో రోజుకి వాళ్ళకి మొదలు. వాళ్ళకి రెసిస్టెన్స్ లేదు పొట్టలో. మన పొట్టలో మనమన్నా ఇంకా మరి ఈ బిస్లరీ వాటర్లు తాగేవాడు సగా చెప్పకండి నాకు. మన రోడ్డు మీద ప్లాట్ఫామ్ మీద పడుకుంటారు చూడండి, ఏ నీళ్ళు తాగుతారో చూడండి. నేను కూడా నాకు 50 సంవత్సరాల వయసు వచ్చే వరకు, సైనసిస్ ప్రాబ్లం వచ్చే వరకు ఈ నీళ్లు పడబడిన వాళ్ళని చూసి నవ్వుతుండేవాడిని. నీళ్లు పడకపోవటం ఏంటయ్యా? చెరువు నీళ్ళు, కాలువ నీళ్ళు, పైపు నీళ్ళు, బోర్ నీళ్ళు బాటిల్ పెట్టుకొని ప్లాట్ఫామ్లో పట్టుకొని ట్రైన్లో నీళ్లు తాగడమే. బిస్లరీ వాటర్లు అన్నీ లేవు, కొనుక్కోవడానికి డబ్బులు లేవు. ఉన్నాయి అప్పుడు. చాలా 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 గొప్ప అన్నమాట బిస్లరీ వాటర్ దొరికితే. ఏమయ్యేది కాదు. చెప్పాను కదా, మన మాధవరం నుంచి వచ్చాడు ఒక ఆయన, ఒకే చెరువు ఆ ఊరి అంతటికి. గొడ్లు కరిగేది ఒక మూల, ఊర్లో వాళ్ళందరూ వచ్చి టాయిలెట్ కొనుక్కునేది ఒక మూల, బట్టలు ఉతికేది ఒక మూల, ఇంకో మూల నీళ్ళు పట్టుకెళ్తుంటారు తాగడానికి. అదే చెరువు. ఎన్నోసార్లు అక్కడ నైట్ బస్ చేస్తే వేరే దారి లేదు. ఆ నీళ్ళతోనే స్నానం చేయాలి, ఆ నీళ్ళే తాగాలి. కాసుకొని తాగే పని కూడా లేదు అప్పుడు రోజుల్లో. మనకి రెసిస్టెన్స్ వచ్చేస్తుంది, మనకి యాంటీబయాటిక్స్ పెరిగిపోతాయి కాబట్టి. దేవుడు కావాలని నీ మజిల్స్ పెరగాలంటే మజిల్స్కి పని చెప్పాలి. నీ కండ పెరగాలని కదలకుండా కూర్చుంటే కండ పెరుగుద్దా, గుండు పెరుగుద్దా? దేవుడు మనకి కొన్ని పోరాటాలు పెడతారు. ఆ పోరాటాల్లో రెజ్లింగ్ పోరాడుతున్నప్పుడు నీకు తెలియకుండానే నీకు శక్తి వస్తుంది. మీ మనసులు రేపుతున్నాను నేను అన్నాడు ఆయన. మీ మనసుకి ఎక్సర్సైజ్ ఇస్తున్నాను నేను, మీ మనసును పురికొల్పిస్తున్నాను నేను. మీరు నేను రెడీ అని అనుకోవాలి. నా చేత కాదు అనుకునే మాటలతో కాదు. మీ మనసులోనికి దేవుడు చేసిన అప్పుడు చేశాడు దేవుడు, ఇప్పుడు చేశాడు దేవుడు, ఇప్పుడు చేస్తాడు దేవుడు గుర్తు చేసుకుంటే ధైర్యం వస్తుంది, విశ్వాసం వస్తుంది. నీకు జ్ఞాపకం చేసుకోవాలి.
దేవుడు చేసిన మేళ్ళు జ్ఞాపకం చేసుకోవాలి, క్రీస్తు ప్రేమను జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని మాటలు జ్ఞాపకం చేసుకోవాలి, దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోవాలి. ఎంతమంది వాగ్దానాలు దేవుని దగ్గర నుంచి పొందుకుంటున్నారో నాకు తెలియదు. పొందుకున్న వాగ్దానాలలో ఎన్ని మీ జ్ఞాపకం ఉన్నాయో నాకు తెలియదు. జ్ఞాపకం ఉండాలంటే మళ్ళీ మళ్ళీ వాటిని తిరగేయాలి. ఇప్పుడు నాకున్న స్కెడ్యూల్ టూ మచ్ అయిపోయింది నాకు. లేదంటే నా దగ్గర ఉన్న పుస్తకాలు ఉన్నాయి, నా దగ్గర చాలా సంవత్సరాలు, ఐ థింక్ 89 వరకు రాసుకున్నా, డైరీ రాసుకున్నా. 89, 90, 92 వరకు ఉన్నట్టున్నాయి. ఒక వాగ్దానం ఇస్తే రాసేవాడిని, తర్వాత ఎప్పటికో నెరవేరుతుంది ఆ వాగ్దానం. ఆ వెనకాల పేజీ ఖాళీగా పెట్టుకునేవాడిని ఆ నోట్బుక్లో. దేవుడు వాగ్దానం ఈరోజు డేట్ వేసి పెట్టుకునేవాడిని. ఆ తర్వాత అది నెరవేరినప్పుడు ఈ పక్కన ఆ రోజు దేవుడిచ్చిన వాగ్దానం ఇదిగో ఈ విధంగా నెరవేరింది అని ఈ రోజు డేట్ వేసి అక్కడ రాసి పెట్టుకున్నా. డైరీలన్నీ ఇక్కడ ఉన్నాయి. మనసులో పెట్టుకున్న తర్వాత మనసులో పెట్టుకున్నా. ఇప్పటికీ నాకు మనసులో దేవుడిచ్చిన మేలులన్నీ, దేవుడి చేసిన మేలులన్నీ. టీవీ బిల్స్కి డబ్బులు రాకపోతే ఆపేయచ్చు కదా. ఎవరికి చెప్పినా ఇదే మాట అంటున్నారు. ఎందుకంత కష్టపడతారు? ఆపేయచ్చు కదా. పంపటం లేదు, మనుషులు లేవు పాపం వాళ్ళ దగ్గర, సరైన కమ్యూనికేషన్ లేదు. పంపాలనుకున్న వాళ్ళతో కమ్యూనికేషన్ లేదు, పంపడానికి డబ్బులు లేవు, పంపడం తెలియదు కొంతమందికి. ఇంతకుముందు గెట్ టుగెదర్లు మీటింగ్లు వెళ్తే అక్కడికక్కడ వచ్చి ఇచ్చిపోయేవాళ్ళు. సో మనం యాక్సెస్ లేదు మనం వాళ్ళకి. ఏది కారణమైనప్పుడు రానప్పుడు మానేయచ్చు కదా అని అంటుంటే మధ్యాహ్నం నేను చెప్తున్నాను, వాళ్ళు ఇస్తారని నేను చేయలేదు. నాకు దేవుడిచ్చిన వాగ్దానం ఏంటి? టీవీ పరిచర్యకు దేవుడు ఇచ్చిన వాగ్దానం ఏంటి? మీకు గుర్తుందో లేదో నాకు గుర్తుంది, చూడండి. రోబేల్ రాసిన పత్రిక 9:16 చదవండి. పొందగోరు వారి వలనైనను ప్రయాసపడు వారి వలనైనను ఏం కాదు. ప్రభు టీవీ పరిచర్య చెయ్యమంటావా వద్దంటావా? 8 ప్రోగ్రాములు తేజ టీవీలో ఇచ్చిన తర్వాత నా దగ్గర పోగు చేసి పెట్టుకున్న అప్పటి వరకు టీవీ పరిచర్యని 10 yearsగా ప్రార్థించి ఎత్తిపెట్టిన డబ్బులన్నీ 8 weeksలో అయిపోయినాయి. 8, 3, 24, 2.5 లక్షలు, 3 లక్షలు ఆ రోజుల్లో అయిపోయిన తప్పటి నేనేమనుకున్నాను, ఈ 8 ప్రోగ్రాంలు అయ్యాక ఈ లోపల వాక్యం చూసిన వాళ్ళు కానుక పంపిస్తారు, తర్వాత వచ్చిన డబ్బులతో కొనసాగించవచ్చు అనుకున్నాను. నా ఉద్దేశం అది. ఆ 8 వారాల్లో వచ్చిన ఫోన్ కాల్స్, ఉత్తరాలు, పోస్ట్ కార్డులు ఏంటో తెలుసా? అయ్యగారు మీ వాక్యం చాలా బాగుంది, పక్కింటి వాళ్ళు ఇంటికి వెళ్ళి వచ్చాను, అయ్యా నాకు టీవీ కొనిపెట్టరా, నేనే వింటాను అంతగా రాశారు. టీవీ కొనిపెట్టరా ఏంటంటే ఆ రోజుల్లోనే సూట్ వేసుకునే వాడిని. ఆ సూట్ చూసి కాబోలు మరి మేము చాలా పేదవాళ్ళమయ్య గారు, ఇక్కడ 10 మంది ఉన్నాం, మాకేమన్నా విరాళాలు పంపిస్తారా? ఇదేంట్రా బాబు, మనకే లేవంటే మళ్ళీ ఇంకా ఎందుకు వచ్చింది, ఇది మానేద్దాం అనుకొని, ఏంటి ప్రభా మానేయమంటావా అంటే దేవుడిచ్చిన వాగ్దానం ఇది. ఏంటది? పొందగోరు వారి వలనైనను, ఆగండి, జీర్ణించుకోండి. పొందగోరు వారి వలన అంటే వాక్యం వినేవారి వలన. పొందేది ఎవరు? వాక్యం చెప్తున్నప్పుడు వింటున్నవారు. పొందగోరు వారి వలనైనను. నువ్వేమో రాత్రి మగళ్ళు ప్రయాసపడి టీవీ పరిచర్య ఇప్పుడైతే మనకు కంప్యూటర్లు ఉన్నాయి, ఎడిటర్స్ ఉన్నారు, బ్రదర్స్ సహాయం చేస్తున్నారు. ఆ రోజుల్లో నా పిల్లలు చిన్నోళ్ళు, నేను ఒక్కడే ఇంత పెద్ద టేపు. ఇప్పుడు మన వాళ్ళ కోసం చిన్న చిన్న టేపులు, ఇప్పుడేమో హార్డ్ డిస్క్లు వచ్చేసాయి. ఏకంగా ఒక్క టేపు బైబిల్కి 2 అంతలు ఉంటుంది, దీనికంటే పెద్దది ఉంటుంది, ఇంతలా ఉంటుంది, 1 hour టేప్ అన్నమాట. అలాంటి టేపులు ఎడిటింగ్ చేయాలంటే ఒక 10 టేపులు పెట్టుకోవాలి. 10 టేప్ బాక్సెస్ వెనకాల ఏమంటారు మీరు, బ్యాగ్ వేసుకుంటారు, బ్యాగు. ఆ బ్యాగులో 10 టేపులు పెట్టుకొని ఎడక లాగేస్తుంటే బైక్లో ఆ స్టూడియోస్కి, చింతామణి స్టూడియో అని ఉంది టీ నగర్లో, ఆ స్టూడియోకి తీసుకెళ్ళి పొద్దు నుంచి సాయంత్రం దాకా వాడి దగ్గర కూర్చొని, ఆ తమిళోడికి తెలుగు రాదు,
నేను ఆయనకి ఇది ఇక్కడ కట్ చేయి, అది అక్కడ కట్ చేయి, ఇది ఇలా చేయి, అలా చేయని చెప్పుకుంటూ గంటకు 250 రూపాయలు ఇవ్వాలి వాడికి. కాసేపు చేస్తాడు అంటాడు, కాసేపు చేస్తాడు టీ తీసుకొస్తాడు, కాసేపు చేస్తాడు ఫోన్ వచ్చింది అంటాడు. 900 గంటలు పెరిగిపోతున్నాయి ఇక్కడ. 8 గంటలంటే ఎంత అయింది? రోజుకు 1500 600 కట్టాలి వాడికి. మళ్ళీ అంత కష్టపడి ఇంత చేసి ఇంత ప్రోగ్రామ్ని మళ్ళీ పెద్ద క్యాసెట్లో నుంచి చిన్న క్యాసెట్లోకి ఎక్కించి, చిన్న క్యాసెట్లో నుంచి మళ్ళీ చెక్కింగ్ పంపించి, నాయన ఎంత పనో. వారం రోజులు పట్టేది ఒక ప్రోగ్రాం చేయడానికి. వారం అంతా ఒక తేజ టీవీ ప్రోగ్రాం చేసేవాళ్ళం అంతే. ఈ వారం అయిపోయిందా మళ్ళీ నెక్స్ట్ వీక్ రెడీ చేయాలి. ఇంత ప్రయాసపడుతుంటే కనీసం ఎవరైనా డబ్బులు కడితే కదా ప్రయాస మనం పడతాం అనుకుంటే, ప్రభు చెప్పాడు, ప్రయాసపడు వారి వల్ల కాదు, చూసేవారి వలన కాదు, నీ వాక్యం వినే వారి వల్ల కాదు. ఎలాగవుద్ది మరి? కరుణించు దేవుని వలననే ఇది అగ్గును. ఎస్, ఇట్ విల్ బి డన్. అంతే. 20 years జరిగింది, జరుగుతుంది. ఇప్పుడు ఎందుకు ఆగాలి? అప్పుడున్న దేవుడు ఇప్పుడు ఇవ్వడా? డబ్బులు లేవని ఆగం, వేరే కారణం అయితే అది వేరే సంగతి. డబ్బులు పంపలేదు మనుషులను ఆగనం. డబ్బులు ఇస్తే వీళ్ళు ఇస్తే నేను సేవ చేస్తే నాకేం ప్రయోజనం? మీరు డబ్బులు ఇస్తే మీ మీటింగ్కి వస్తారని చెప్పి మాట్లాడుకుంటారంట పాస్టర్ గారు. నాకు తెలియదు ఎంత ఇస్తారు మీ ప్రసంగం చేస్తే, మీ ఊరు వస్తే అని అడిగి రాను బోనులన్నీ ముందే తీయించుకొని అబ్బా వెళ్తారు. వెళ్ళకపోతే మనోళ్ళకి అబ్బో, మంగళోడు చూస్తే దున్నపోతు కూడా ఉంటుందంట. నాలంటి వాడిని చూస్తే ఇయ్యాలనుకున్నాడు జేబులో చేయి పెట్టినాడు కూడా లోపలికి తోసుకొని 100 బ్రదర్ అంటాడు. ఇట్లాంటి అనుభవాలు చాలా చూశాను నేను. వచ్చేయండి బ్రదర్, తెనాలి మీటింగ్స్ బ్రదర్, మీకోసం చాలా ప్రార్థన చేస్తున్నాం. మీలాంటి దైవజనులు మా పట్టణంలో అడుగు పెట్టాలి. తెల్లారుజామున దిగాను, 4:30 5 గంటలు అయింది తెనాలిలో. ఎప్పుడు వెళ్ళా అంతకుముందు ఫస్ట్ టైం. అయ్యా ఎక్కడ దిగాను ట్రైన్లో అంటే, దిగారా వచ్చేయండి, కుడిపక్క తిరిగి ఎడపక్క తిరిగి వచ్చేయండి అన్నాడు. ఏంటన్నా ఆయన ఇంత పెద్ద పాస్టర్ అన్నాడు, పిలిచాడన్నాడు, ఎవరిని పంపలేదు, కుర్రోడన్నా పంపలేదు. నేను ఎవరిని నాయకుడు ఇంకొకటి తీసుకెళ్తాను, నాకు ఎక్కడ ఉన్నాయి డబ్బులు, టికెట్ కొనుక్కెళ్తాను ఇద్దరికి. తీరా ఎత్తుక్కొని అడ్రస్ వెళ్తే సూట్ కేసు పెట్టుకొని 2-3 రోజులు మీటింగులంట. చూస్తున్నా అటు ఇటు, ఎక్కడ ఉండాలంటే అన్నాను. ఇదిగో ఇక్కడ వరండాలో ఉండమన్నాడు. ఎలాగో అడ్జస్ట్ అయ్యా. 3వ రోజు మీటింగ్ అయిపోయింది. ఏమి ఇవ్వలా. ట్రైన్ దగ్గరకు వచ్చాడు, నిలబడి మాట్లాడుతూ ఉంటాడు. భలే చెప్పారండి వాక్యం, చాలా బాగా విన్నారండి. ఇంక పూడుతున్నాడు. బండికి కదిలిపోతున్నప్పుడు బండి మూవ్ అయిపోయింది. చిన్న కాలుకండి పేద సంఘం అండి అని పెట్టాడు. బండి కదిలిపోయింది. ఇప్పుడు తీస్తే 150 రూపాయలు ఉంది. టికెట్ 450 రూపాయలు అయింది ఆ రోజుల్లో. ఏంటంటే హల్లెలూయా, ఉచితముగా సువార్త ప్రకటించడమే నాకు జీతం. అలాంటి బోల్డ్ స్టోరీస్ ఉన్నాయండి. ఎక్కడ పెట్టాలో తెలియదు, ఎక్కడ ఉండాలో తెలియదు. గుడిసెలైనా, నేను దియాప్రసాదరావు గారు కూడా తెగ తిరిగాం మేము అలాంటి గ్రామాలు. ఒక పల్లెటూరులో దిగితే గుడిసెలో పెట్టారు మమ్మల్ని. టాయిలెట్కి ఎటు పోవాలంటే అటు పొలాల్లో పోమంటున్నాడు. వర్షం వచ్చేసింది, చెంబుతో నీళ్లు పెట్టుకొని బురదలో నడుస్తుంటే ఆయన అయితే దిగిపోతున్నాడు. వారు దియాప్రసాదరావు కాలు ఎత్తితే కాలు పెట్టలేవు, ఈ ఇంద్రబాబు తిప్పలేవు. కానీ వాక్యం అందించామనే తృప్తి, ప్రయాసపడతాం అనేది, మన ప్రయాసకు ప్రతిఫలం మనుషులు ఇవ్వటం కాదండి. ఎవడిస్తారన్నాడు? ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థము కాదు. చాలా గొప్ప ఫలితాలు ఈ రోజు వరకు చూస్తున్నాను నేను. అప్పుడు పడ్డ ప్రయాస ఫలితాలు ఏది చేసినా కూడా అండి, మనం చేసినంత మూలాన కాదు, ఎవడో డబ్బులు ఇచ్చినంత మూలాన కాదు. కరుణిస్తాడు. కరుణించడం అంటే అర్థం ఏంటి? యు ఆర్ నాట్ ఎలిజిబుల్, దానికి నువ్వు జీతానికి యోగ్యుడు కాదు. జస్ట్ నీ మీద జాలిపడి చేస్తున్నాడు అంతే. ఇస్తున్నాడు దేవుడు, కృపనిస్తున్నాడు. దేవుని వలననే ఇది
అగ్గును. ఎస్, దెర్ ఇస్ నో డంక. టీవీ పరిచర్య ఇవాళ చాలామంది ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారు. నన్ను కూడా ఇప్పుడు ఈ తరాలతో వాళ్ళతో కలుపుతున్నారు. మొట్టమొదట తెలుగులో మన టీవీ పరిచర్య ప్రారంభించింది ఇంచుమించు మనమేనండి. ఆర్ఆర్కే మూర్తి గారు, మరి ఇంకా ఏంటది స్పందన టీవీ, స్పందన ఎడిటర్ గారు వారు ఒక సంస్థ ద్వారా ఒక ప్రోగ్రాం వారానికి ఒకసారి వచ్చేది. అది తప్ప ఫస్ట్గా తెలుగులో ఈ సెక్యులర్ ఛానల్లో క్రిస్టియన్ ఛానల్స్ లేవు ఆ రోజున. అంత 35,000 ఆ రోజుల్లోనే ఒక ప్రోగ్రాంకి కట్టి ప్రారంభించింది. ఈ రోజు వరకు వృధా అవ్వలేదండి. ఈ రోజు వరకు చెప్తున్నారు తేజ టీవీలో, మేము వాక్యమని మారు మనసు పొందాం, మేము క్రైస్తవేతరులో, మాకు యేసు ప్రభు తెలియదు, నేను మారాను, నా భర్త మారాడు, మా బిడ్డలు మార్చుకున్నాం, ఇదిగో మా బిడ్డలందరినీ కూడా దేవునిలో పెంచుతున్నామని 3 తరాల వాళ్ళు సాక్ష్యం చెప్తున్నారు. టీవీ పరిచర్య ఒక లగ్జరీ అనుకుంటున్నారు చాలామంది. కానీ ఆ టీవీ పరిచర్య ఎంత ప్రసవ వేదన పడాలో అన్నది నేను చూశాను. ఇప్పుడు వేరే సంగతి. ఇప్పుడు మీడియా వేరేలాగా ఉంది. ఇప్పుడు మనకి ఎడిటింగ్లు, షూటింగ్లు ఇవన్నీ ఈజీ అయిపోయినాయి అండి. M7 అని ఒక టీవీ, ఒక కెమెరా ఉంటుంది, ఇంత ఉంటుంది, భుజం మీద పెట్టుకొని తీయాలి. అది భుజం నెప్పుట్టేస్తుంది. ఇప్పుడు ఇవన్నీ మా హాయిగా స్టాండ్లో పెట్టుకోవాలి. అది ఏదో వచ్చింది మన వాళ్ళు పెట్టుకొని చూడండి, తీసి తిరుగుతూ ఉన్నారంటే అది కూడా సరిగ్గా తీయరు. అది భుజం మీద పెట్టుకొని నేనే తీసేవాడిని షూటింగ్. ఇక్కడ తీసి ఆ బ్రదర్ని ఇక్కడ నిలబెట్టి మళ్ళీ అక్కడ నిలబడేవాడిని నేను. ఆయన సరిగ్గా తీయబోతే ఏదన్నా అంటే నేను పోతా, నా చేతకత్తి పోతా, నేను పోతా అంటాడు ఆయన. ఎవరు? మన చిత్తూరు పాస్టర్ గారు. పోకయ్య బాబు రాయ మళ్ళీ చేసినావు. ఎంత ప్రయాస అయినా 20 సంవత్సరాల అగ్గును అనే మాటకి అంతం లేదు. నేడు నిరంతరం ఏకరీతిగా. అసలు టీవీ పరిచర్యను చేయమంటావా? అప్పటిదాకా రేడియో పరిచర్య చేస్తూనే ఉన్నాం. అప్పుడు రేడియో పరిచర్య జరుగుతున్నప్పుడే టీవీ పరిచర్య ఇచ్చాడు దేవుడు. టీవీ ప్రారంభిస్తున్నామని నేను చెప్పినప్పుడు ఒక ఆయన ఉత్తరం రాశాడు, పోస్ట్ కార్డు, ఇదిగో జాగ్రత్త పాస్టర్ గారు, టీవీ పరిచర్య ప్రారంభిస్తున్నారట, వినుట వలన విశ్వాసము కలుగునని చెప్పాడు వాక్యంలో. చూచటం వల్ల కాదు, వినే రేడియో మానేస్తారేమో, జాగ్రత్త మానకండి అన్నాడు ఆయన. నిజంగానే టీవీలో వాక్యం విన్నదాని ఎఫెక్ట్ కంటే రేడియోలో వాక్యం వినేదాని ఎఫెక్ట్ ఎక్కువ ఉంటుందండి. ఎందుకంటే వాక్యం పూర్తిగా వింటాడు వాడు. ఈ టీవీ రాగానే ఏం కొట్టేసుకున్నాడు, ఆ వెనకాల ఏం పెట్టాడు, అబ్బో మనిషిని చూస్తారు, మాటలు వదిలేస్తారు. ఆశన్నోడు చూస్తాడు, అది వేరే సంగతి. ఈసారి కళ్ళు మూసుకొని ప్రార్థనలో ఏకీభవించండి అని అయిపోతున్నాం మన లైవ్లో. ఈ మధ్య ప్రార్థన చేసేటప్పుడు కళ్ళు మూసుకోవటం లేదు. ఎవరో మీరే జూబులో ఉన్నోళ్ళు, లైవ్లో ఉన్నోళ్ళు పాట పాడేటప్పుడు మాట్లాడుకుంటున్నారు, వేరే పని అనుకోని. ఆరాధనలో పాట పాడేది ఏంటండి, అందుకనే చప్పట్లు కొడుతూ పాటలు ఏకీభించండి అని వేయాల్సి వస్తుందండి. నన్ను చేయమంటావా టీవీ ప్రోగ్రామ్ అని అడిగితే దేవుడిచ్చిన వాగ్దానం తర్వాత వచనమే అప్పుడే ప్రార్థన చేసింది. అడగండి. మరియు లేఖనం ప్రకారం ఫరోతో ఇలా చెప్పాను, నేను నీ యందు నా బలము చూపుటకును నా నామము భూలోకమందంతటా ప్రచురమగుటకును అందు నిమిత్తమే నిన్ను నియమించి తిని. ఇందులో ఏమైనా అర్థంగా ఉందా? నీ యందు నా బలము, నువ్వు యు ఆర్ స్టాండింగ్ దేర్ యాజ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ మీ, యాజ్ ఎ అంబాసిడర్ ఫర్ మీ. నా ప్రతినిధిగా ఉండడానికి, నీ వాక్యము చెప్పడానికి నేను కోరుకున్నాను. ఎక్కడి వరకు? నా నామము భూలోకమందంతటా. టీవీ ద్వారా ఈ వాగ్దానం నెరవేరలా. ఈ వాగ్దానము దేవుడిచ్చింది 2003లో 2003లో ఇచ్చాడు. ముందు లేకపోతే 4 అనుకోండి, 2004 అంటే 20 years బ్యాక్ ఇచ్చాడు. ఇప్పుడు
నా నామము టీవీ ద్వారా ఇతర దేశాలకు కాదు, కొన్ని రాష్ట్రాలకే వెళ్ళవు టీవీ ప్రోగ్రామ్స్. ఇప్పుడు కొంచెం మెరుగు అయింది, కానీ డిజిటల్ లేదు, అప్పుడు కేబుల్ నెట్వర్క్లే, శాటిలైట్ అంటే ఒకటి టీవీ ఛానల్ వాళ్ళకే వస్తాయి. కానీ ఎప్పుడు మన 2020 నుంచి లేక 1920 నుంచి ఎక్కడికి వెళ్తుంది ఇప్పుడు వాక్యం? ఎక్కడికి వెళ్తుందండి? భూలోకం అంతటా ప్రచురం అవుతుంది. హల్లెలూయా! ఎంత నమ్మదగిన దేవుడు అండి, ఎంత గొప్ప వాగ్దానం అండి. అలా వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటే ఎంత ఆనందంగా ఉందో తెలుసా? ఎంత నిజం కదా, ఎంత సత్యం కదా, ఎంత అద్భుతం కదా, ఎంత ఆశ్చర్యం కదా, ఎంత నమ్మదగిన వాడు కదా నా దేవుడు. జ్ఞాపకం చేసుకో. మీకు ఉన్నాయి మీ జీవితాల్లో చాలా దేవుడు వాగ్దానాలు ఇచ్చాడు. మీ బిడ్డల విషయంలో, మీ ఇంటి విషయంలో, మీ కుటుంబం విషయంలో దేవుడిచ్చిన వాగ్దానాలు గుర్తుపెట్టుకోండి. పిల్లల కొరకు వాగ్దానాలు తీసుకున్నారా? మాట్లాడరేంటండి? నువ్వు వాగ్దానం తీసుకున్నావు కానీ అది నెరవేరటంలా. నీ బిడ్డలు దేవునికి లోబడతారు, దేవుడు దీవిస్తాడన్నావు, కానీ బిడ్డలు మాట్లాడకుండా పోతున్నారు. అప్పుడు ఏం చేయాలి నువ్వు? ఏ ప్రభువా చెప్పావు కదా నాయన, నాకు నా బిడ్డలు ఇలా చేస్తారన్నావు, ఏంటి ఇలా వెళ్ళిపోతున్నారు, ఏంటి ప్రభువా మర్చిపోయావా నువ్వు అని అడగండి. నువ్వు మాట ఇచ్చావు కదా నాకు, నా బిడ్డలను రక్షిస్తారని, నా బిడ్డలను సమకూరుస్తావని, నా బిడ్డలను బతికిస్తారని. ఏంటండి? ఆ భార్యకు వాగ్దానం ఇచ్చాడంట, నువ్వు అర్ధాంతరంగా మరణించడానికి బిడ్డలను కనవు. ఏం వాగ్దానం? అకస్మాత్తుగా అర్ధాంతరంగా అంటే సగంలో చచ్చిపోవడానికి కనలేదు నువ్వు పిల్లల్ని. కరెక్ట్గా చదువునాయన, ఎంత బాగుంది. రిఫరెన్స్ అందరికీ చెప్పండి. పిల్లలు ఉన్న వాళ్ళందరూ అండర్లైన్ చేసుకోండి. యెషయా 65:23. ఓకే, ఏమన్నారండి? ఆకస్మికముగా మరణించటానికో బిడ్డల్ని నువ్వు కనలేదు. యాక్సిడెంట్లు అయినప్పుడు జోకి ఒక అల్సేషన్ డాగ్ కరిచింది స్కూల్లో. అల్సేషన్ డాగు తొడపట్టి ఇంత ముక్క అట్ట పీకేసింది. ఊడిపోలేదు కానీ అక్కడ ఘాటు పడిపోయింది, బ్లడ్ అలా కారిపోతూ ఉంది. ఆ కుక్కలు కరిస్తే ఏమవుతారు మనుషులు? ఎంత భయంకరం. వెంటనే క్లెయిమ్ చేస్తుంది తను, నేనేమో హాస్పిటల్ తీసుకెళ్తావరా అంటే, ఆమె యేసు నామములో బంధిస్తున్నాను, ఆకస్మికంగా ఏమంటారు, అపాయమునకు బిడ్డలు కలరన్నావు కదా, నా బిడ్డలు తప్పించాయి, ఆ మరణం నుంచి, కీడు నుంచి తప్పించని ప్లాన్ చేసింది. యాక్సిడెంట్ అయింది మాకు చిత్తూరు నుంచి వచ్చేటప్పుడు. అందరూ ఏడుసి ప్రార్థన చేస్తుంటే ఆకస్మికంగా బిడ్డలు కానీ మరణానికి బిడ్డలు ఇవ్వనన్నావు కదా అని ఆమె క్లెయిమ్ చేస్తుంది దేవుని వాగ్దానాన్ని. మర్చిపోవద్దండి, దేవుడిచ్చిన ఒక్క వాగ్దానం 100 సార్లు, 1000 సార్లు, 1,000,000 సార్లు చెప్పుకున్నా కూడా మనకు అది జ్ఞాపకం వచ్చినప్పుడల్లా ఒక అద్భుతం జరుగుతుందండి. మర్చిపోతున్నాం. మనం ఎవరమన్న సంగతి మర్చిపోతున్నాం. మనకిచ్చిన వాగ్దానాలు ఎంత గొప్పవన్న సంగతి మర్చిపోతున్నాం. మాట ఇచ్చినవాడు ఎంత గొప్పవాడో మర్చిపోతున్నావు నువ్వు. మాట ఇచ్చిన వాడు దాన్ని నెరవేరుస్తాడు. మనుషుల మాటలైతే ఇవాళ ఒక మాట అంటాడు, రేపు ఒక మాట అంటాడు. ఇది ఎలక్షన్లో ఏదో మాటలు చెప్తారు, అయిపోయాక ఏమో లేదు అంటున్నారు. ఏముంది అక్కడ? కానీ దేవుడు అట్లా కాదు. ఒక్కసారి ఒక వాగ్దానం ఇచ్చాడా ఖచ్చితంగా దాన్ని నెరవేరుస్తాడండి. ఆయన సమయంలో నెరవేరుస్తాడు. జ్ఞాపకం చేసుకోండి. దేవుని వాగ్దానాలు జ్ఞాపకం చేసుకోండి. ఓ పాస్టర్ గారు కూర్చొని ఓరక బైబిల్ తిప్పుతున్నాడంట. ఏందండి ఏమైనా ఎదుగుతున్నారు రిఫరెన్స్? ఏంది అంత చాలా తిప్పుతున్నారు, ఏమైంది అని అడిగితే, దేవుడిచ్చిన వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నాయి. దేవుడిచ్చిన వాగ్దానాలన్నీ ఒక్కొక్క పేజీలో అండర్లైన్ ఉన్నాయి. సరిగ్గా అలా చూడగానే, మొదటి మాట చూడగానే మిగిలిన గుర్తొచ్చేస్తుంది కదా. సో ఐఎమ్ రిమైండింగ్, దేవుడి వాగ్దానాలన్నీ జ్ఞాపకం చేసుకుంటున్నాను. అందుకే బైబిల్ ఓరక తిప్పండి. అప్పుడప్పుడు మీకు అన్ని గుర్తులు వస్తాయి. ఏంటండి? చక్కగా గుర్తొస్తాయి దేవుని మాటలు.
అందుకే అండర్లైన్ చేసుకోమంటున్నాను. చెక్కు చెదరకుండా బైబిల్ పెట్టుకుంటే ఏం రాదు అక్కడ. అండర్లైన్ చేసుకుంటే, నేను అండర్లైన్ చేసుకున్న పేజీ చూసుకుంటే ఆ అండర్లైన్ చేసుకున్న రోజు నాకు జ్ఞాపకం వస్తుంది. ఏ సందర్భంలో దేవుడు ఆ మాట మాట్లాడాడో జ్ఞాపకం వస్తుంది. అలా అండర్లైన్ చేసిన 10 బైబిళ్ళు ఇచ్చారు మన బ్రదరు. బైండింగ్ చేయించుకొస్తామని ఇస్తే ఎక్కడ చేయాలని ఎట్లా అని నేను చిరిగిపోయినాయి, అన్నీ ఊడిపోయినాయి, అన్నీ చదివి పేజీలు ఊడి వచ్చేస్తాయి, ర్యాపర్ ఊడిపోయింది. దాన్ని మొన్న ఇవ్వడానికి ముందు ఒకసారి చూసుకుంటుంటే ఆ పేజీల్లో కొన్ని పేజీల్లో గట్టిగా రాసేసి ఉన్నాయి, బాగా అండర్లైన్ చేసేసి ఉన్నాయి. ఏంటంటే ఆ రోజు, ఆ సిచ్యువేషను, ఆ వాక్యం ఇచ్చిన పరిస్థితులు గుర్తు చేసుకుంటే ఎంత ఆనందం, ఎంత ఆశ్చర్యం. జ్ఞాపకం చేసుకోవాలి. అన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఇంకొకటి జ్ఞాపకం చేసుకోవాలంటే ప్రభువు త్వరలో రాబోతున్నాడు. ఐ థింక్ మీరు వినండి, ఆదివారం ప్రసంగాలు ఒక 20 మంది ప్రసంగాల్లో కనీసం ఒక్కరన్నా ప్రభు రాకడ గురించి చెప్తున్నాడు. ఒక్క మాట అన్నా, రాకడ ప్రసంగం అక్కర్లా, ఒక్క మాట అన్నా కనపడతలేదు. ఇవాళ కనపడతలేదు. సిలువ, మరణ, పునరుద్ధానం అనే మాట కనపడతల్లా. ప్రభు సిలువని గురించిన మాట వినపడతల్లా. ఎత్తిందే కథలు చెప్తారు, ఎత్తిందే ప్రాస్పెక్ట్ అంటారు, భాషలు అంటారు, స్తుతి అంటారు, కృతజ్ఞత అంటారు, పొగడ్తలు చెప్తారు, దేవుణ్ణి పొగడమంటారు. పొగడుకుంటూ కూర్చుంటున్నాం, మంచిదే. బట్ అప్లికేషన్, ఆయన అంత గొప్పోడు. ఎవడా ఆయన? నా ప్రభు, నా రాజు, నా రక్షకుడు. ఆ అప్లికేషన్ లేనప్పుడు, ఆ జ్ఞాపకం చేసుకున్నప్పుడు సిలువను జ్ఞాపకం చేసుకోవాలి, రాకడ గుర్తుపెట్టుకోవాలి. ఈ లోకంలో మన జీవితం సామాన్యమైందని గుర్తుపెట్టుకోవాలి. ఎప్పుడు ఏం జరుగుద్దో మనకు తెలియదు కనుక ఎల్లప్పుడూ ప్రభు రాకడ కొరకు, మన పోకడ కొరకు సిద్ధంగా ఉండాలి. ఇంకొక ఎక్స్ట్రా స్టెప్ వేస్తే, మన విషయమే మనం ఆలోచించడం కాదు, రక్షించబడని వారిని జ్ఞాపకం చేసుకోవాలి. రక్షించబడని వారి కొరకు మనం భారం కలిగి ఉండాలి. ఆపదల్లో ఉన్న వారి కొరకు భారంగా ఉండాలి. పోయిన ఆదివారం మదర్స్ డే అని మన మదర్స్నే మనం చూసుకున్నాం. ముదిమి వయసు నుండి మీ తల్లిదండ్రులు రక్షణలో నడిపించాలనే ఆశ రావాలి. ప్రభు రాకడ గుర్తొస్తున్నప్పుడు నువ్వు సిద్ధపడు, నీతో ఉన్న వారిని సిద్ధపరచు అని చెప్తున్నాడు ప్రభు. ఎందుకు ఆయన రాకడ ఆలస్యం చేస్తున్నాడు? మన టైం అయింది కాబట్టి నేను క్లోజ్ చేయబోతున్నా. ఓకే, అక్కడే మనం చదివిన 3వ అధ్యాయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 2వ పత్రిక 3వ అధ్యాయంలో కొందరు ఆలస్యమని ఎంచుకున్నట్లు ఆయన తన వాగ్దాన విషయంలో ఆలస్యము చేయువాడు కాడు, కానీ ఎవడును నశింప నిశ్చయింపక అందరూ మారు మనసు పొందవలని కోరుచు. ఎందుకు ఆయన ఆలస్యం చేస్తున్నాడు? అందరూ మారు మనసు పొందాలి. నువ్వు నీ సంగతే గుర్తు చేసుకుంటున్నావు. దేవుడు నీకు బిడ్డల్ని ఇచ్చాడు కదా, దేవుడు నీకు కుటుంబం ఇచ్చాడు కదా, దేవుడు నీకు స్నేహితుల్ని ఇచ్చాడు కదా, దేవుడు నీకు కొలీగ్స్ ఇచ్చాడు కదా, దేవుడు నీకు ఇరుగు పొరుగు వారిని ఇచ్చారు కదా, దేవుడు నీకు డబుల్ బాంధవ్యం, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళకి బంధువులు పెరుగుతున్నారా తరుగుతున్నారా? పెళ్ళైన తర్వాత మీ అత్తమామలు కూడా మీకు ఎక్స్ట్రా డాడీ మమ్మీ అని భావిస్తారా? మీ ఆడపడుచులు బావమరుదులు మీకు ఎక్స్ట్రాగా దేవుడు ఇచ్చిన బ్రదర్స్ సిస్టర్స్ అని గుర్తిస్తారా? వేపరాళ్ళు వియ్యంకులు ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేసుకోవడానికి దేవుడు వారిని మీ ఇంటికి, నీ ఇంటిలోనికి, విశ్వాసమైన నీ ఇంట్లోనికి తెచ్చాడు. అవిశ్వాసిగా ఉన్న మీ ఈ వీపరాలు కొరకు, ఇన్లాస్ కొరకు ఏంటంటే మనం ప్రార్థన చేయాల్సిన భారం ఉందండి. బంధువు అని ఉందంటే ఎవరో లోతు అబ్రహాముకు కజన్, బంధువు అని ఉంది. బంధువును జ్ఞాపకం చేసుకున్నాడు అబ్రహాము. కూడా వస్తారంటే తీసుకొచ్చుకున్నాడు. వాడు అక్కడ ఆపదలో పట్టాడు, శత్రువులు పట్టుకెళ్ళిపోయారంటే నన్నేం చేయమంటారు అన్నాడా? వెళ్ళి ఆ రాజుల్ని జయించి లోతు సొత్తంతా తిరిగి అతనికి
ఏ మనుషుడండి మనమైతే నా చెప్పినామా అంట చెయ్యకుండా పోయావురా, తగిన శాస్తి జరిగిందిరా, బుద్ధొచ్చిందా, నోరు మూసుకొచ్చి గుడ్లు కాసుకో. మళ్ళీ నువ్వు మొదట్లో వచ్చినప్పుడు ఏమి లేకుండా వచ్చావు, నా ఎంట పడ్డప్పుడు నా దగ్గర పడుండని చెప్పుండేవాళ్ళం. మనమైతే అబ్రహాం అలా కాదు. ఏంటండి, అతని కోసం రాత్రంతా గోజాడుతున్నాడు. సొదొమను నేను నాశనం చేస్తానంటే రాత్రంతా 50 మంది ఉంటే, 40 మంది ఉంటే, 30 మంది ఉంటే, 10 మంది ఉంటే అని బతిమిలాడి అతని రక్షణ కొరకు ప్రార్థన చేశాడండి. మనకు ఆ భారం రావాలి కదా, మన బంధువుల కోసం, మన బంధువుల కోసం. మొర్దకై బంధువు ఎవరమ్మా తెలీదమ్మా, ఎవరమ్మా? ఎస్తేరు కన్న కూతుర్లా పెంచుకొని ఆమెను గైడ్ చేస్తున్నాడు. రాణి అయిన తర్వాత కూడా హెచ్చరిస్తున్నాడు, దేవుని కొరకు జాగ్రత్త, నాకు కుదరదు అంటే ఇదిగో ఈ సమయంలో నువ్వు మౌనంగా ఉంటే యూదులకు సహాయం మరొక దిక్కు నుంచి వస్తుందంటే ఆ మాటకి ఆమె రోషం తెచ్చుకొని ఉపవాసం ఉండి ప్రార్థించగలిగింది. ఎంతమందిని నువ్వు ప్రార్థనలో నడిపించగలుగుతున్నావు? ఎంతమందికి నువ్వు ప్రార్థన చెయ్యాలని ఆసక్తిని చేయగలుగుతున్నావు? ఎంతమంది రక్షణ కొరకు దేవుని సందులో విజ్ఞాపన చేస్తున్నావు? మీ ఇంట్లో వాళ్ళే మారలేదే. లీవ్ అలోన్ ద కజన్స్ ఫ్యామిలీ, అన్నదమ్ముల అక్కచెల్లెల ఫ్యామిలీ వదిలిపెట్టి నీ ఫ్యామిలీలో ఉన్న 5 మారారా, 10 మంది మారారా, 4 మారారా? మరి ప్రభు వచ్చేస్తే నువ్వు మాత్రం పరలోకం పోతావు, నీ ఇంట్లో మిగిలిన వాళ్ళు నరకాన్ని పంపిస్తావా? జ్ఞాపకం చేసుకో. వాట్ విల్ హ్యాపెన్? ఇప్పుడు ప్రభు వస్తే నేను సిద్ధం అనేవాడు అంతటితో రాకూడదండి. నేను సిద్ధం, నా ఇంటి వారు సిద్ధమా, దేవుడు నాకు అప్పగించిన వారు సిద్ధమా? ఏంటంటే అది జ్ఞాపకం చేసుకొని మనం దేవుని సందులో విజ్ఞాపన చేయాలి. ఒక్కడు నశించడం నాకు ఇష్టం లేదన్నాడు. కాబట్టి మనం మెలకువగా ఉండాలి, దినము కొరకు కనిపెట్టుచు దానిని ఆశతో అపేక్షించాలి అని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి ఇప్పటికి వచ్చే మనం ప్రార్థన చేసుకుందాం, జ్ఞాపకం చేసుకుందాం దేవుడు చేసిన మేలులు, దేవుడు చేసిన క్రియలు, దేవుని యొక్క చివరిగా 18 వచనం చదవండి. 3:18. పద్నాలుగు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కలంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడండి, జ్ఞాపకం ఉంచుకోనండి, కనిపెట్టండి, కరుణించండి, ఆయన కృపను జ్ఞాపకం చేసుకోనండి, మెలకువగా ఉండండి, మీ మనసును స్థిరపరచుకోనండి, మీ మనసును కాచుకోనండి. చాలా మాటలు ఉన్నాయి, మీరు అండర్లైన్ చేసుకోనండి. దయచేసి స్థలాలు వచ్చండి, ప్రార్థన చేద్దాం. అందరు లేచి నిలబడి ప్రార్థన చేద్దాం. నా బిడ్డల నిమిత్తమై నాకు వాగ్దానం ఇచ్చావయ్యా, నా కుటుంబం నిమిత్తమై వాగ్దానం ఇచ్చావు, నా పరిచయ నిమిత్తమై వాగ్దానం ఇచ్చావు, నా రక్షణ నిమిత్తమై వాగ్దానం ఇచ్చావు, నా ఉద్యోగానికి కొరకు నీవు వాగ్దానం ఇచ్చావు, నా భవిష్యత్తు కొరకు వాగ్దానం ఇచ్చావు. అది జ్ఞాపకం చేసుకొని నీకు జ్ఞాపకం చేసిన ఆయన నీ మధ్యలో నీ యందు మొరపెట్టుకోవడానికి సహాయం చేయను ఆయన. అన్నిటికంటే మించి ఈ లోకం శాశ్వతం కాదు. నా ప్రభు రానే ఉన్నాడు. ఈ లోక యాత్రలో, ఈ లోకపు వ్యసనాలలో, ఈ లోకపు దుఃఖాలలో, ఈ లోకపు బాధలలో, ఈ లోకపు ఊబిలో కూరుకుపోతున్న మమ్మల్ని విడిపించడం కొరకు పాడైపోయిన ఈ లోకాన్ని, భూమిని అంతం చేసి నూతన ఆకాశం, నూతన భూమిని మా కొరకు సృష్టించటకు నా ప్రభు త్వరలో రాబోతూ ఉన్నాడు. ఇంకొంతకాలమే ఈ శ్రమ, ఇంకొంతకాలమే ఈ పోరాటం. రాజమండ్రి, తణుకు, వైజాగ్,
గెట్ టుగెదర్లు పెట్టాలనుకుంటుండగా ప్రార్థన చేద్దాం. మదురై, కోయంబత్తూరులో గెట్ టుగెదర్లు పెట్టడానికి ప్రార్థన చేస్తున్నాం. టీవీ పరిచయ దేవుడిచ్చిన వాగ్దానం ద్వారా అగ్గును అన్న మాట ఏ లోటు లేకుండా ప్రతి ఒక్కరూ దేవుని మాట వినున్నట్లు, విన్నవారు దీవించబడినట్లు ప్రభు ఇచ్చిన పరిచర్య ఆయన చిత్తంలో ఆయన వద్దనే వరకు కొనసాగించడానికి, లేక ఆయన రాకడ వరకు కొనసాగించడానికి వందకోరి వల్ల వారి కానీ ప్రయాసపడే వారి వల్ల కానీ సాధ్యం కాదు. టీవీ ప్రోగ్రామ్స్ తీయటం వల్ల, ఎడిటింగ్ చేయటం వల్ల, పోస్ట్ చేయటం వల్ల, ఫోన్లు ఎత్తడం వల్ల కాదయ్యా. ఇది కరుణించే నీ వల్లే అవుతుందయ్యా. డబ్బులు అడిగితే ఇచ్చేస్తారనుకోవటం అజ్ఞానమయ్యా. డబ్బులు అడగకపోయినా నీ చిత్తములో, నీ ఉద్దేశములో డబ్బులు ఇచ్చినా ఇవ్వకపోయినా ఒక ఆత్మ రక్షించబడాలనే ధ్యాసతో ఈ పరిచయలు కొనసాగించడానికి విశ్వాసం దయచేయనాయన. ప్రతి ఒక్కరు ప్రార్థించేద్దాం. టీవీ పరిచర్య కొనసాగింపు, సోషల్ మీడియా అక్షరాల భూలోకమన్నంతటా నా నామము ప్రచురపరచబడుతుంది. ప్రచురపరచబడికే నేను ఏర్పరచుకున్న మాట ప్రకారం ఈరోజు తెలుగులోనే కాకుండా తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా 6 భాషల వారికి టీవీల ద్వారా, సోషల్ మీడియా ద్వారా దేవుని వాక్యం అందించే భాగ్యం మనకి ఇచ్చాడు. లాభ నష్టాలు లెక్క పెట్టుకోక, వ్యాపార శైలిలో కాక త్యాగంతో పరిచర్య చేయడానికి, గుప్పటి గింజలు పట్టుకొని ఎలాగో రైతు కన్నీటితో విత్తుతాడో అలాగూ నీ వాక్యాన్ని విత్తడానికి ప్రభు మాకు సహాయం చేయి. ఏదో ఒకరోజు సంతోషంతో పనులు కోసుకునే భాగ్యం మాకు ఇస్తామని 20 సంవత్సరాల టీవీ పరిచర్య ద్వారా ఎన్నో సాక్ష్యాలు మేము వింటున్నాం. ఎన్నో నరకానికి పోవలసిన ఆత్మలు రక్షించబడి నీ విశ్వాసులుగా ఉన్నారయ్యా. ఎన్నో కుటుంబాలు దీవించబడ్డాయి, ఎంతోమంది యవనస్తులు దీవించబడ్డారు. టీవీ పరిచర్య ద్వారా రక్షించబడి సేవకులైన వారు ఉన్నారు. నీకు వందనములయ్యా. అలసిన వారిని ఊరడించే జ్ఞానాన్ని నీ వాక్యం ద్వారా ఇచ్చి అనేకులను ఆదరించే భాగ్యం ఇచ్చావు. ఈ పరిచర్యలన్నీ కొనసాగించడానికి సహాయం ఇచ్చాయి. శక్తి చేత కాదు, బలము చేత కాదు, డబ్బు చేత కాదు, యుక్తి చేత కాదు, జ్ఞానము చేత కాదు, మా ప్రయాస వలన కాదు. ఇది కేవలము నీ ఆత్మ ద్వారా మాత్రమే సాధ్యమని నమ్ముటకు సహాయం చేయాలి. ప్రతి ఒక్కరు నాతో ప్రార్థనలు ఏకీభవించండి. ఈ రాత్రి ప్రత్యేకంగా నీ సన్నిధిలో ప్రార్థించుకుంటున్నామయ్యా. నమ్మదగిన దేవుడు వల్ల సంగతి జ్ఞాపకం ఉంచుకోవడానికి సహాయం చేయాలి. మనుషులు మారినా, పరిస్థితులు మారినా, మారని దేవుడు నీవు ఉన్నావు కదా. నీ మాటలు మా హృదయంలో భద్రపరచుకోవడానికి సహాయం చేయాలి. మాటిస్తే నెరవేర్చే దేవుడు కదయ్యా నీవు. మా దగ్గర ఏమి లేకపోయినా నీ వాగ్దానాలు పట్టుకుంటే మాకు చాలయ్యా. నీ వాగ్దానాల మీద మేము నడిచి వెళ్ళిపోగలమయ్యా. నీ మాట పట్టుకొని నీకు మొర్ర పెట్టుకోగలము నాయన. ఈ పరిచర్యలో ఇంతవరకు నీ చిత్తములో, నీ వాగ్దానములతో ప్రతి పరిచర్య ప్రారంభించి కొనసాగిస్తుండగా లోకరీతైనటువంటి నష్ట కష్టాలకు లొంగిపోక, ఆటంకాలు, అభ్యంతరాలకు ఆగిపోక, నీ సువార్తను బూదిగంతముల వరకు ప్రకటించే పనిలో ముమ్మరముగా సాగిపోటకు ఈ పరిచర్యకు సహాయం చేయను. ఎక్స్ట్రాగా మాకు ఇచ్చిన కొన్ని పరిచర్యలు అనాథలకు కొరకు, స్ట్రీట్స్లో ఉన్న వారి కొరకు, పిల్లల మినిస్ట్రీలో, యూత్ మినిస్ట్రీలో మరొకసారి ఉద్యమం చూడాలని, ఇతర రాష్ట్రాల్లో ఉన్న ఇతర భాషల వారికి సువార్త అందించాలనే భారం మాకు ఇచ్చావు. నీకు వందనములయ్యా. యూకే, యూఎస్ఏ వంటి స్థలాల్లో, కెనడా, స్విట్జర్లాండ్ వంటి స్థలాల్లో ఎంతోమంది నీ మాటలు కావాలని అక్కడ మీటింగ్స్ పెట్టాలని వారు ఆశిస్తుండగా నీ చిత్తమైతే ఆ ద్వారాలు తెరువము నాయన. ఎక్కడికి వెళ్ళినా నీ చిత్తములు వెళ్ళటానికి, ఏమి చేసినా నీ వాగ్దానాలు పట్టుకొని నడవడానికి,
గతంలో సహాయం చేసిన దేవుడు ఇప్పుడు కూడా చేస్తావని. ఉపద్రవములు వచ్చినప్పుడు, కరువులు కలిగినప్పుడు, నష్టములు వాటిల్లినప్పుడు, శ్రమ అధికమైనప్పుడు మరింతగా విశ్వాసము కలిగి బ్రతకడానికి సహాయం ఇచ్చి, దిగసారిపోకుండా సహాయం ఇచ్చి, పట్టు విడవకుండా సహాయం చేయాలి. పట్టుదల ప్రార్థన మాకు దయచేయాలి. దేవుని దగ్గర నుంచి గొప్ప వాటిని ఎదురు చూడాలని ఆశ మాకు దయచేయాలి. అద్భుతాలు, ఆశ్చర్యాలు చూడాలయ్యా ఈ పరిచయం. ఇప్పటి వరకు నువ్వు చేసినవి ఎన్నో ఉన్నాయ్యా, మర్చిపోతున్నామయ్యా. గతంలో ఎన్ని అపాయాలు తప్పించావో, ఎన్ని ఉపద్రవాలు తప్పించావో తండ్రి. ఈ మందిరం అంతా ఖాళీ బూడిదైపోయినప్పుడు, ఏమి లేని స్థితిలో బూడిదలో కూర్చొని మొరపెడితే ఎంత అద్భుతంగా ఈ మందిరాన్ని మాకు ఇచ్చావో మర్చిపోకుండా సహాయం చేయి. కృతజ్ఞతలు మాకు దయచేయ్యా. ఉద్యోగ సభల విషయంలో వాగ్దానాలు ఇచ్చి ఎంతగా నిరూపించుకున్నావో. నిన్నెరుగని జనులు నీ యొద్దకొని పరిగెత్తుకొని వచ్చేదరన్న మాట అక్షరాల ఈ రోజు వరకు నాయన నీవది నెరవేరుస్తూ ఉన్నందుకే వందనాలు. మేమెప్పుడు వెళ్ళని స్థలాలు, మేమెప్పుడు కలవని జనులు, మాకేమీ తెలియని ప్రజలు, కేవలం నీ వాగ్దానం ద్వారా నీవు దర్శిస్తూ ఆయా స్థలాల్లో నీ సాక్షులుగా నిలబెట్టుకుంటున్న దాన్ని బట్టి నాయన నీ వాగ్దానాలు జ్ఞాపకం చేసుకుంటున్నావయ్యా. మాటిచ్చి నెరవేర్చే ప్రభువా, ఇక్కడ కూర్చున్న ఒక్కొక్కరి జీవితాల్లో ఎన్నెన్నో వాగ్దానాలు ఉన్నాయ్యా. అవి ఎన్ని నెరవేరాయి, ఎన్ని ఇంకా నెరవేరలేదు, వాటిని ఎలా క్లెయిమ్ చేసుకోవాలనే ఆశ మాకు దయచేయ. నీకు జ్ఞాపకం చేయడానికి సహాయం చేయాలి. యెహోవా జ్ఞాపకకర్తలారా, ఆయన్ని విశ్రమింపనీయకండి, మీరు విశ్రమించకండి అని చెప్పినట్టుగా, దేవ నాకు ఇది చెయ్యవా, నాకు మాట ఇచ్చావు కదా, నాకు వాగ్దానం ఇచ్చావు కదా అని ఆటంకాలు కలిగినప్పుడు, అభ్యంతరాలు కలిగినప్పుడు నీ పాదాలు పట్టుకోవడానికి నేర్పించయ్యా. పరిస్థితులు చూసి వెనుదిరిగిపోకుండా సహాయం ఇచ్చాయి. వ్యక్తిగతంగా ఒక్కొక్కరి జీవితంలో నీ మేలు కార్యాలు, కుటుంబాలుగా నీవు ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చు, సంఘానికి ఇచ్చిన వాగ్దానాలు నెరవేర్చున్నాయి. నీ మాటలు ఎప్పుడు జ్ఞాపకం ఉండినట్లుగా మా గోడల మీద రాసుకోమన్నావు, మా చేతికి కట్టుకోమన్నావు, మా బిడ్డలకు కూర్చున్నప్పుడు, లేచినప్పుడు, నడిచినప్పుడు చెప్పమన్నావు. నీ మాటలు 24 గంటలు మా హృదయాల్లో జ్ఞాపకం చేసుకుని ధ్యానించే జీవితాలు మాకు దయచే. ధర్మశాస్త్రమందు ధ్యానించు ఆ ప్రకారంగా నడుచువారు ఆకు వాడక తన కాలమందు ఫలమించు చెట్టు వలె ఉండును, అతడు చేయనదంతయు సఫలమగునన్న మాట మా బ్రతుకుల్లో నెరవేరు వరకు నాయన నీ మాటను నెమరవేయటానికి సహాయం చేయి. సంఘము నిర్దోషమైనదిగా, నిష్కలంకమైనదిగా, ముడతైన మచ్చైనది లేనిదిగా ఉండాలని విలువైనది రక్తాన్ని సిలువలో కార్చవే. ఆ రక్తాన్ని జ్ఞాపకం చేసుకోవడానికి సహాయం చేయాలి. ప్రభు బల దగ్గరకు వచ్చినప్పుడు మాత్రమే కాదు, అనుదినము నా యేసయ్య నా కొరకు రక్తం చిందించాడు. ఆయన రక్తంలో జయమున్నది, ఆయన రక్తంలో స్వస్థత ఉన్నది, ఆయన రక్తము ద్వారా నేను విమోచించబడి ఉన్నాను. రా కుమారుడిగా, రా కుమార్తెగా దేవుడు నన్ను హెచ్చించడం అన్నది మా హృదయాలలో జ్ఞాపకం ఉంచుకున్నట్టుకు సహాయం చేయండి. లైవ్లో జూమ్లో ఉన్నవారు ఎన్నో మాటలు వింటున్నారయ్యా. ఆ మాటలన్నీ వారి హృదయంలో భద్రపరచుకోవడానికి, బహుగా ఫలించుటకు సహాయం చేయండి. సంఘములో ఉజ్జీవము దయచేయమని, ప్రార్థన అంటే ఆశ దయచేయమని. హాలిడేస్ అని అనేకులు ఆంధ్ర వెళ్ళుండగా ఏ శోధనలో చిక్కుకోకుండా, ఏ కీడు నష్టాలు, యాక్సిడెంట్లు అవ్వకుండా నీ బిడ్డలు తిరిగి మందిరాలకు, వారి గృహాలకు క్షేమంగా తిరిగి వచ్చినట్లు సహాయం చేయండి. నీ కంచెలో నుండి మేము జారిపోకుండా, నీ మందలో నుంచి మేము తప్పిపోకుండా నీ రాకడ వరకు నిలిచుండినట్లు నాయన నీ మాటలు జ్ఞాపకం చేసుకొని, నీ ఆజ్ఞలు జ్ఞాపకం చేసుకొని, నీ కృపను జ్ఞాపకం చేసుకొని, గత దినాల్లో చేసిన మేలులు జ్ఞాపకం చేసుకొని మరింతగా నీకు సన్నిహితులమవుటకు సహాయం ఇచ్చి రాత్రి నూతైన ప్రార్థనాత్మను మాకు ఇచ్చి నడిపించండి. క్రీస్తు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, కుమారుడైన క్రీస్తు యొక్క కృపయు, ఆదరణకర్త అయిన పరిశుద్ధాత్మ యొక్క సహవాసము కూడి వచ్చిన మనందరికీ లైవ్లో జూబులు ఏకీవిస్తున్న మీకు ఇప్పుడు సదాకాలము
తోడై ఉండును గాక. ఆమేన్. ఒక నిమిషం కూర్చోండి. లైవ్లో ఉన్న వాళ్ళందరికీ వందనాలండి. చివరిదాకా ఉన్నందుకు మీకు అందరికీ వందనాలు. మీరు ఎక్కడెక్కడి నుంచి వీక్షిస్తున్నారో లైవ్ చాట్లో పేరు, ఊరు టైప్ చేయండి. మీ ప్రార్థన భారాలు ఉంటే 9540 నెంబర్కి, ఇతర దేశాల్లో ఉండుంటే 9100100888 నెంబర్కి ఒక టెక్స్ట్ లేక వాయిస్ మెసేజ్ ద్వారా వాట్సాప్ పంపించండి. మీ నిమిత్తమై ప్రార్థిస్తున్నాం. మీరు కూడా ప్రార్థించండి. మీ ప్రైజ్ రిపోర్ట్స్ కూడా తెలియచేయండి. ప్రభు చిత్తమైతే రేపు 7 గంటల అనుదిన ధ్యానంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు దేవుని మహాకృప మీకు తోడేడును గాక. మీకు అందరికీ వందనాలు. గాడ్ బ్లెస్ యూ. గుడ్ నైట్. తెలుగు, తమిళ, హిందీ, మలయాళం, బెంగాలీ, ఒరియా అనే 6 భాషల్లో టెలివిజన్ ప్రోగ్రామ్స్ కొనసాగుతూనే ఉన్నాయి. భారభరితమైన పరిచయంలో మీరు సహకరించాలని ఆశిస్తే, ప్రభు మిమ్మల్ని ప్రేరేపిస్తే మీ విరాళాలు, కానుకలు డాక్టర్ జై పాల్ ఫౌండేషన్స్ అనే ట్రస్ట్ నెంబర్కి మీరు పంపించవచ్చు. అవి నేరుగా టీవీ ఛానల్స్కి వెళ్తాయి. అందులో ఏది మేము మా సొంత ఖర్చుల కొరకు ముట్టుకోవటం లేదు, వేరే పరిచయ కొరకు ముట్టుకోవటం లేదు. టెలివిజన్ పరిచయలో ఇంకా సువార్త వినని వారికి అది అందించాలని ఆశతో ఒక 20 సంవత్సరాలుగా కొనసాగుతున్న పరిచయం కొరకు ప్రార్థించండి. మీ సహకారాన్ని అందించండి. ఈ విషయం మీకు ఇంకా వివరాలు కావాలంటే 89393939 అనే నెంబర్కి మార్నింగ్ 10 నుంచి ఈవినింగ్ 10 లోపల మీరు ఫోన్ చేయండి. వివరాలు మీకు తెలియజేస్తాం. కల్వరి ప్రేమధార అనే మా ద్విమాస పత్రికను ఈ మధ్య త్రైమాస పత్రిక అంటే 3 నెలలకి ఒక్కసారి మాత్రమే ప్రింట్ చేయగలుగుతున్నాం. మరి గత 40 సంవత్సరాల పైబడి కొనసాగుతున్న ఈ పత్రికను ఆపు చేయటం ఇష్టం లేక దీన్ని త్రైమాస పత్రికగా మార్చున్నాం. మీరు కల్వరి ప్రేమధార పత్రికను చదువుతున్నారా? ఒక ఉచిత పత్రిక కావాలంటే ఇవాళే మీ పేరు, చిరునామా, అడ్రస్తో పాటు ఇంటి నెంబర్తో పాటు క్లియర్గా పంపించండి. తప్పకుండా ఒక ఉచిత పత్రికను మీకు పంపిస్తాం. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. బ్రతుకు భారమై నిరాధారమై నిరాశతో నిండిన వారికి ఇది నిరీక్షణ ధ్వని. నలిగిన హృదయముల ఇది ఆదరణ ధ్వని. దుఃఖితులెల్లరికీ ఇది ఆదరణ ధ్వని.